ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గుంజాపుంజాదిదహ్యేత నాణ్యారోపితవన్హిన నాణ్యారోపిత సంసార ధర్మానేవమహం భజే. తృప్తిదీప ప్రకరణం చివరి దశకి చేరింది. ఈ తృప్తి దీపాన్ని చక్కగా దర్శించినటువంటి వాడు, అనుభవించినటువంటి జ్ఞాని యొక్క అద్వితీయమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి స్థితి, కృతకృత్యత ఇప్పుడు డిస్కస్ చేయబోతా ఉన్నాం. లాస్ట్ వీక్ ప్రారంభం చేశాం. అయితే మనం అనుభవించేటువంటి తృప్తికి జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని అనుభవించేటువంటి తృప్తికి తేడా ఏంటి? ఆశించింది పొందినప్పుడు, జరగాలి అనుకున్నది జరిగినప్పుడు, పొందాలి అనుకున్నది పొందినప్పుడు ఒక తృప్తి మన జీవితంలో కలుగుతుంది. ఈ అనుభూతి మనకుంది, అనుభవం మనకుంది. కాబట్టి ఏదైనా నేను ఆశించింది పొందినప్పుడు, చేయాలనుకున్నది చేసినప్పుడు ఒక తృప్తి అనేటువంటి దాన్ని పొందుతూ ఉన్నా. మరి బ్రహ్మజ్ఞాని విషయంలో కూడా ఈ తృప్తి ఉందంటున్నారు. నేను అనుభవించేటువంటి తృప్తికి, ఆత్మవిధులు అనుభవించేటువంటి తృప్తికి కో భేద, ఆ రెంటికి డిఫరెన్స్ ఏంటి? ఒకటి సాంకుశా తృప్తి, రెండవది నిరంకుశా తృప్తి. కాబట్టి మనకుండేటువంటిది పరిమితమైంది. విషయ ప్రపంచాల నుంచి మనకు అందేటువంటి సుఖం గనక ఏది ఆశించినా తెలిసింది ఆశిస్తామేమో కానీ తెలియంది ఆశించేటువంటి ప్రశ్న లేదు. కాబట్టి మనకి ఏది తెలిసినా ప్రపంచానికి సంబంధించిన విషయాలే మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రపంచాల్లోనే మనం వస్తు ప్రపంచంలో ఏవైతే అనుభవిస్తూ ఉన్నామో, చూస్తూ ఉన్నామో, ఆశిస్తూ ఉన్నామో అవే కోరుకుంటాం. కాబట్టి ఆ వస్తువులు ఉన్నంత వరకు, విషయాలు ఉన్నంత వరకు మనకు తృప్తి కలుగుతుంది. అవి దూరమైనప్పుడు మనకు తృప్తి దూరం అయిపోతుంది. కాబట్టి విషయ ప్రపంచం మీద ఆధారపడి ఉండేటువంటి తృప్తి మనది, అందువల్ల అది పరిమితమైంది, సాంకుశా తృప్తి. అయితే ఆత్మవిధుని యొక్క తృప్తి నిరంకుశా తృప్తి, అది అపరిమితమైనటువంటిది, అనంతమైనటువంటిది. కారణం ఏమిటి అని ఆలోచించినప్పుడు కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తం ఇత్యేవ తృప్తి. కాబట్టి కృతం కృత్యం, కృత్యం ఏదైతే చేయవలసి ఉందో, చేయదగింది, కృతం చేసేసినట్లయింది. ప్రాపణీయం పొందవలసింది ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో అదంతా కూడాను పొందినవాడే అయ్యాడు. ప్రాపణీయం ప్రాప్తం, కృత్యం కృతం. కాబట్టి చేయవలసింది చేసేసాడు, పొందవలసింది పొందేశాడు గనక ఇక అతని తృప్తి చెదిరేది కాదు. కానీ ఈ జ్ఞానం కలగక ముందు బహుకృత్యం అస్తి పురా అస్య చిదాభాసస్య. కాబట్టి ఈ జ్ఞానం కలగక ముందు అతనికి కూడా చాలా కర్మలు ఉన్నాయి. ఏ విధంగా అని చూసినప్పుడు ఐహిక వ్రాత సుసిద్ధయే బహుకృత్యం అస్తి.
ఐహిక వ్రాత సిద్ధయే. కాబట్టి ఐహికంగా ఈ ప్రపంచంలో చాలా విషయాల్ని మనం సాధించాలి అనుకుంటూ ఉన్నాడు గనక, ఆశిస్తూ ఉన్నాడు గనక. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఉద్యోగం కావాలి అనుకున్నాడు అనుకోండి, అది ఆశించడం. కాబట్టి ఉద్యోగాన్ని ఆశించేటువంటి వాడు ఏ ఉద్యోగాన్ని అయితే ఆశిస్తూ ఉన్నాడో దానికి సంబంధించినటువంటి విద్యార్హతను పొంది ఉండాలి, దానికి శ్రమించాలి. కాబట్టి ఐహిక వ్రాత సిద్ధయే బహుకృత్యం అస్తి. ఏ విషయమైనా అంతే. ఒక ఎలక్షన్లో గెలవాలనుకుంటాడు, దానికి సంబంధించినటువంటి శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక వ్యాపారంలో పైకి రావాలనుకుంటాడు, దానికి కావాల్సినటువంటి శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి బహుకృత్యం అస్తి, చాలా చేయవలసిన పని కర్మ ఉంటుంది. ఐహిక వ్రాత సిద్ధయే. ఆముష్మిక వ్రాత సిద్ధయే అపి బహుకృత్యం అస్తి. కేవలం ఈ లోకంలో పొందాలనుకునేవే కాక స్వర్గాది లోకాల్లో ఉండేటువంటి సుఖాలు ఆశించేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడు కూడాను స్వర్గానికి పోతే కానీ ఆ సుఖాలను అనుభవించలేడు. స్వర్గానికి పోవాలి అని అంటే దానికి కావలసినటువంటి అర్హతని ఇక్కడే అస్మిన్ లోకే, ఈ లోకంలోనే సంపాదించుకోవాలి. కాబట్టి యజ్ఞయాగాది కర్మలు చేసి తద్వారా ఏ పుణ్యాన్ని అయితే పొందుతూ ఉన్నాడో ఈ పుణ్య ఫలంగా స్వర్గాది లోకాలు పొందుతాడు. కాబట్టి ఆముష్మిక వ్రాత సిద్ధయే బహుకృత్యం అస్తి, ఐహిక వ్రాత సిద్ధయే బహుకృత్యం అస్తి. ఈ రెండే కాకుండా ముక్తేశ్చ సిద్ధయే. అయ్యా, నాకు ఈ ప్రపంచంలో ఉండేటువంటి విషయాల మీద నాకు ఆసక్తి లేదు. ఆముష్మికంగా అంటే స్వర్గాది లోకాల్లో ఉండేటువంటి విషయాల మీద కూడా నాకు ఆసక్తి లేదు. నేను ముముక్షు, మోక్షమే భూయాత్ ఇది ఇచ్ఛ, నాకు మోక్షమే కావాలి అని అనుకుంటే కూడాను ముక్తేచ్ఛ సిద్ధయే, ముక్తేహే ఇచ్చ సిద్ధయే. కాబట్టి ఈ మోక్షాన్ని పొందడానికి కూడాను చాలా చేయవలసి ఉంటుంది. బహుకృత్యం అస్తి. అవి శ్రవణాధికం. కాబట్టి శ్రవణము, మననము, నిధిధ్యాసన ఇవంతా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది? ఐహికం తనకు అవసరం లేదు, ఆముష్మికం తనకు అవసరం లేదు, ముక్తిని తాను పొందే ఉండాడు గనక కృత్యం సర్వం కృతం ఏవ. ఏదైతే చేయవలసిందో ఈ ప్రపంచంలో అదంతా చేసిన వాడే అయ్యాడు, పొందవలసిందంతా పొందినవాడే అయ్యాడు. కాబట్టి ఆయనకి ఫలాంతర అపేక్ష అంటే నాకు మరొకటి కావాలి, మోక్షం కన్నా కూడాను ఫలాంతర అపేక్ష అంటే ఇదే కాకుండా ఇంకొకటి కూడా కావాలి అనేది లేదు. ఇదొక్కటే కావాలి. దీనిని పొందిన తర్వాత రెండవ దాన్ని పొందాల్సిన అవసరం లేదు. అటువంటి దాన్ని పొందేశాడు. అలాంటి వాడు చేయదగినటువంటి కర్మ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. దెన్ నన్ను ఫలాంతర ఇచ్చా అభావే సతి. పూర్వపక్షం. ఒకవేళ నీకు మరొక దాన్ని కోరాలి అనేది లేదనుకోండి, ఆత్మతత్వ సాక్షాత్కారాయ శ్రవణాధికం కర్తవ్యం ఇది ఆశంక్య. అయ్యా, నువ్వు మరొకటి అవాంతర ఫలాలు ఏమీ నీకు అవసరం లేదు, ఇంకొకటి ఏమీ నువ్వు కోరుకోవడం లేదు. అయినప్పటికీ మోక్ష విషయంలోనే నువ్వు ఉన్నావు గనక దాని ఎందే నీకు ఆసక్తి కాబట్టి పోనీ దాని విషయంలో కూడాను శ్రవణాధికం, శ్రవణము, మననము, నిధిధ్యాసనం ఈ మూడైనా కూడా కర్తవ్యం ఇది ఆశంక్య. అది సందేహం. కనీసం వాటిని చేస్తే నీకు వచ్చే నష్టమేముంది? ఎందుకని? ఆత్మతత్వ సాక్షాత్కారాయ. ఇదే కదా నువ్వు కోరుతుండేది. మోక్షం అంటే ఆత్మసాక్షాత్కారమే కదా. దానికోసంగా శ్రవణము, మననం, నిధిధ్యాసన నువ్వు చేయొచ్చు కదా ఓ జ్ఞాని అని అంటే దానికి ఆన్సర్ నెక్స్ట్ శ్లోక. శృణ్వంత్వజ్ఞాతతత్వాస్థే జానన్ కస్మాత్ శృణోమ్యహం. మన్యంతాం సంశయాపన్నాః న మన్యేహమసంశయః. కాబట్టి ఫలాంతర ఇచ్ఛాభావేత్ సతి కర్మానుష్ఠానం మాభూత్. కాబట్టి ఐహికం కానీ ఆముష్మికం కానీ నీకు అవసరం లేదు కనుక కర్మానుష్ఠానం మాభూత్. పోనీ కర్మాచరణ లేకుండా ఉంటూ కానీ ఆత్మతత్వ సాక్షాత్కారాయ శ్రవణాధికం కర్తవ్యం ఇది ఆశంక్య. కాబట్టి ఈ ఆత్మసాక్షాత్కారం ఏదైతే నువ్వు కావాలనుకుంటూ ఉన్నావో అటువంటి జ్ఞానప్రాప్తి కొరకు
మీరు చెప్పేదే ఉపనిషత్తుల్లో. కాబట్టి శ్రవణము, మననము, నిధిధ్యాసన దీన్ని కొనసాగించవచ్చు కదా అనేటువంటి సందేహం వస్తే దానికి ఆన్సర్ డైరెక్ట్గా జ్ఞాని మాట్లాడుతూ ఉండాడు ఇక్కడ. సీనవ్ శృణ్వంతు, ఫస్ట్ లైన్, శృణ్వంత్వజ్ఞాత తత్వాస్తే. శృణ్వంతు అజ్ఞాత తత్వాహ తే. అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనం కదా. మొట్టమొదటి దానికి శ్రవణానికి ఆన్సర్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ లైన్ శృణ్వంతు అజ్ఞాత తత్వాహ తే. తే వాళ్ళు. ఎవరండి వాళ్ళు? అజ్ఞాత తత్వాహ. తత్వాహ తత్వము, సత్యం. ఏంటా సత్యం? బ్రహ్మాత్మ జ్ఞానం, అఖండ రూపస్థితి. కాబట్టి ఉన్నదంతా బ్రహ్మమే కానీ సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తి కించన. ఒకటి. మరి నువ్వెవరయ్యా? అయితే కారణమైనటువంటి బ్రహ్మము కన్నా కార్యం వేరుగా లేదు కనుక ఈ సృష్టి కూడాను బ్రహ్మమే. కాబట్టి నువ్వెక్కడున్నావు? నేను ఈ సృష్టిలోనే ఉన్నాను, కాబట్టి నేను కూడా బ్రహ్మమే. అయం ఆత్మ బ్రహ్మ. ఫస్ట్ సర్వం కల్విదం బ్రహ్మ, తరువాత అనాలిసిస్లో అయమాత్మ బ్రహ్మ. ఇది తత్వం. తే వాళ్ళు. ఎవరు? ఎవరైతే తే, ఎవరైతే తే వాళ్ళు అజ్ఞాత తత్వాహ. తత్వం తెలియనప్పుడు, ఎవరికైతే తత్వం తెలియదో, ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో, ఎవరికైతే బ్రహ్మాత్మ జ్ఞానం కలగలేదో వాళ్ళు శృణ్వంతు. శ్రవణం కుర్వంతు ఇత్యర్థ. శృణ్వంతు వాళ్ళని వినని, శ్రవణం చేయని. ఎవరికైతే జ్ఞానం లేదో, ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఎవరికైతే లేదో తే అజ్ఞాత తత్వాహ. వాళ్ళకి జ్ఞానం లేదు గనక తే శృణ్వంతు. శ్రవణం చేయనండి. ఎవరు కాదంటున్నారు? చేయనండి. శ్రవణం కుర్వంతు, చేయనండి. నేనేం అడ్డు పెట్టడం లేదే. అయ్యా నువ్వెందుకు శ్రవణం చేస్తున్నావు అని నేను ఎవరిని అడగడం లేదు. మరి నువ్వెందుకు చేయడం లేదయ్యా? అదే అడుగుతున్నా. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసుకో. నేను ఎందుకు చేయడం లేదో నీకు అర్థమవుతుంది. వాళ్ళు చేస్తున్నారు కదా, చెయ్యాలి. ఎవరికైతే జ్ఞానం లేదో వాడు శ్రవణం చేయాలి. శ్రవణమేమో సాధనం, రెండవది లేనే లేదు. కాబట్టి ఆత్మసాక్షాత్కారం పొందాలి, బ్రహ్మాత్మ జ్ఞానం పొందాలనుకునేటువంటి వాడు శ్రవణం చేయడం కన్నా మరొక మార్గమే లేదు. కాబట్టి తే అజ్ఞాత తత్వాహ. ఈ జ్ఞానం లేనప్పుడు శృణ్వంతు, చక్కగా శ్రవణం చేయనండి, కాదనడం లేదు, చెయ్యాలి కూడాను. కుర్వంతు. ఇక నా విషయానికి వస్తావా? జానన్. జానన్ ఆత్మతత్వం జానన్. అది నాకు ఆత్మజ్ఞానం తెలుసు. అజ్ఞాత తత్వాహ ఎవరికైతే తెలీదో వాళ్ళు శ్రవణం చేయాలి గురుముఖత. ఇక నా విషయం అంటావా? అహం జానన్, నాకు తెలుసు. ప్లీజ్, ఆత్మతత్వం జానన్ కస్మాత్ శృణోమి అహం. సెకండ్ లైన్ జానన్. ఆత్మతత్వం జానన్, నాకు జ్ఞానం కలిగిపోయింది కనుక, తత్వజ్ఞానం కలిగింది కనుక, కస్మాత్ అహం శృణోమి. అన్వయం చూసుకోండి. కస్మాత్ అహం శృణోమి. కస్మాత్, కస్మాత్ కారణాత్. ఏ కారణం వల్ల నన్ను శ్రవణం చేయమని చెప్తున్నావు నువ్వు? శృణోమి, కస్మాత్ కారణాత్ శృణోమి. బ్రహ్మాత్మ జ్ఞానం. కాబట్టి నేను విని ఏమి సాధించాలి? తెలియని దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్నాను. జానన్, ఆల్రెడీ తెలుసుకున్నాను. కాబట్టి అజ్ఞానాది అభావాత్. అండర్స్టాండ్? అజ్ఞానాది అభావాత్. ఎప్పుడైతే నాకు అజ్ఞానం లేదో, అజ్ఞానాది అభావాత్ శ్రవణాది కర్తృత్వం అపి నాస్తి మమ. నాకు లేదు, శ్రవణం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు.
ఎందుకని? అజ్ఞానం లేదు కదా. అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి జ్ఞానం కావాలి. అజ్ఞానం పోగొట్టుకోవడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం ఎలా ఉత్పన్నం అవుతుంది? నీకు గురువు దగ్గర నుంచి రావాల్సిందే కానీ మరొక మార్గం లేదు. శాస్త్రం ముఖతః రావాలి. ప్రమాణం కనుక ప్రమాణమే నీకు జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రమాకరణం ప్రమాణం. కాబట్టి నాకు ఆల్రెడీ జ్ఞానం కలిగిపోయింది కనుక ఆత్మతత్వం జానన్ అహం న శృణోమి. కాబట్టి ఏ కారణం చేత కస్మాత్ కారణాత్ శృణోమి, అది జానన్ కస్మాత్ 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 కారణాత్ అహం శృణోమి, నేను శ్రవణం చేయాలి, అది విషయం. కాబట్టి శ్రవణాధికం కర్తవ్యం ఇది ఆశంక్య. నువ్వు చెప్పావు అయ్యా శ్రవణం చేయొచ్చు కదా అని. శ్రవణాధికం, ఆధికం అన్నప్పుడు ఎట్సెట్రా, శ్రవణము మననము నిధిధ్యాసనం. కాబట్టి మొదటిది శ్రవణాన్ని నెగెట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకని? నాకు అజ్ఞానాది అభావాత్ శ్రవణాధికమపి నాస్తి మమ. అజ్ఞానం ఉంటే కదా నేను శ్రవణం చేయాలి. నాకు అజ్ఞానం లేదే, కాబట్టి శ్రవణం ఎట్లా చేసేది నేను చెప్పు. ఇంకేం చేయాలి? మననం చేయాలి. థర్డ్ లైన్, మన్యంతాం సంశయాపన్నాః. సంశయాపన్నాః మన్యంతాం. సంశయ అంటే సందేహం, ఆపన్నాః అంటే పొందినటువంటి వాళ్ళు, కలిగినటువంటి వాళ్ళు. సంశయ ఆపన్నాః, ఎవరికైతే సందేహం ఉందో, ఎవరైతే సందేహాన్ని పొంది ఉండారో, ఎవరైతే సందేహాన్ని కలిగి ఉండారో, సంశయవంతః. అది సంశయవంతః, సంశయ ఆపన్నాః సంశయవంతః మన్యంతాం. ఇప్పుడు అర్థమైపోయిందా మీకు క్లియర్గా? అంటే వినిందాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం మననం కాదు. ఏదైతే గురుముఖతః మనం శాస్త్రాన్ని అభ్యసించామో, గతంలో అనేక చోట్ల వినుంటాము కనుక చెత్త అంతా, ఆ చెత్త వల్ల మనలో అనేకమైనటువంటి సందేహాలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గురుబోధను మనసులో హృదయంలో ఉంచుకొని ఆ సంశయాలు నివృత్తి చేసుకోవడమే మననము. ఎందుకని? సంశయం ఉంటే నువ్వు ముందుకెళ్ళేటువంటి అవకాశం లేదు నిధిధ్యాసనానికి. కాబట్టి తరువాత స్టెప్ నిధిధ్యాసనం కనుక శ్రవణంలో ఏదైతే నువ్వు విన్నావో ఆ విషయంలో నీకు ఏ విధమైనటువంటి సంశయం లేకుండా ఉండాలి. సంశయం వచ్చినట్లయితే సంశయ నివారణం ఎట్లా జరుగుతుంది? ఏదైతే గురుముఖతః శ్రవణం చేశావో దాన్ని రెఫరెన్స్ తీసుకొని సంశయాలను తొలగించుకోవాలి. కాబట్టి సంశయ ఆపన్నాః. కాబట్టి గురుముఖతః శ్రవణం చేసిన సందేహాలు కనుక కలిగినటువంటి వాళ్ళైతే మన్యంతాం, చక్కగా వాళ్ళని చేయమనండి, మనను చేయించమనండి, తప్పులేదు. ఎందుకనంటే ఇది బృహదారణ్యకంలో ఉండేటువంటి మంత్రాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం సంవత్సరంగా. బృహదారణ్యకంలో ప్రధానమైంది ఏంటి? ఆత్మవా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. ఆత్మవా అరే ద్రష్టవ్య, నువ్వు ఆత్మని దర్శించాలి అంటే సాక్షాత్కరించుకోవాలి. ఎలా సాధ్యం అది? శ్రోతవ్య, గురుముఖతః శ్రవణం చేయడం కన్నా మరొక మార్గం లేదు. శ్రవణం చేసిన తర్వాత నీలో ఏ విధమైనటువంటి సంశయాలు ఉత్పన్నం కాకూడదు గనక మననం, సందేహ నివారణార్థం మననం. అది అయిన తరువాత శ్రవణ మననాదులు ఎప్పుడైతే జరిగిపోయాయో ఆ స్వరూపంలో నువ్వు ఉండిపోవడం ఏదైతే ఉందో అది నిధిధ్యాసనం. సగుణంలో ధ్యానం అంటాం, నిర్గుణంలో అంటే తత్వంలో నిధిధ్యాసనం అంటాం. అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి అది జరగాల్సింది. ఇక్కడ ఏమిటి? ఉభయత్ర, ప్లీజ్, ఉభయత్ర నా ప్రవృత్తి మమ. అయ్యా ఈ రెండిట్లో కూడా నాకు ఉత్సాహం లేదు, అవి నేను ఆచరించాల్సిన అవసరం లేదు. ఏది? ఉభయత్ర, అటు శ్రవణం కానీ ఇటు మననం కానీ. ఎందుకని? శ్రవణం ఎవరికి? అజ్ఞాతతత్వ. కానీ నేను అది కాదు, జానన్, నాకు తెలుసు. తెలిసినప్పుడు కస్మాత్ కారణాత అహం శృణోమి. ఏ కారణంగా నేను శ్రవణం చేయాలి? నాకు శ్రవణం లేదు. సంశయ ఆపన్నాః, ఎవరికైతే సందేహాలు ఉన్నాయో మన్యంతాం, వాళ్ళు మననం చేయనివ్వండి, నేను కాదనడం లేదు. కానీ అహం
అసంశయ. అది నాకు ఏ సందేహాలు లేవు శాస్త్ర విషయంలో. గురుముఖత ఏదైతే నేను అధ్యయనం చేశానో యాజ్ ఇట్ ఈజ్ నా హృదయంలో సుస్థిరంగా నిలబడిపోయి ఉంది. ఎందుకని అసలు పొందేసి ఉండాడు కదా, నిధిధ్యాసన స్టేజ్ కూడా దాటిపోయి ఉంది. అది ముక్త పురుషుడు. కాబట్టి ముముక్షు అయిన వాడికి, ముక్త పురుషుడికి, సాధకుడికి, సిద్ధ పురుషుడికి ఉండేటువంటి డిఫరెన్స్. కాబట్టి ముముక్షు అయినటువంటి వాడు శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. సిద్ధ పురుషుడు సమస్తం సిద్ధించే ఉంది, సాధ్యం కాదు. సాధన ద్వారా పొందవలసింది సాధ్యం. అది ముముక్షువుకు సంబంధించిన విషయం. మోక్షాన్ని పొందాలనుకునేవాడికి ఆల్రెడీ పొందినవాడు సిద్ధపురుషుడే గనక అతను జానన్. కస్మాత్ కారణాత్ అహం శృణోమి మన్యంతాం సంశయాపన్నా. కాబట్టి సందేహాలు ఉండేటువంటి వాళ్ళు మననాన్ని కొనసాగిస్తారు. నమన్యేహం అసంశయ. అసంశయ, నాకు ఏ విధమైనటువంటి సందేహం లేదు గనక అహం న మన్యే. అహం న మన్యే అంటే అహం మననం నమన్యే, అది అర్థం. మననం అహం నమన్యే, నేను మననం చేయాల్సినటువంటి అవసరం నాకు లేనే లేదు సార్. సంశయవంత శృణ్వంతాం అహం అసంశయ అత అహం నమన్యే. మననం అహం న మన్యే, నేను మననం చేయాల్సినటువంటి కూడాను అవసరం లేదు. ఇదే కదా ముండకలో చెప్పి చూసింది మనం. భిద్యతే హృదయ గ్రంథి ఛుద్యంతే సర్వ సంశయా క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. పర అవర, పరంచ అవరంచ. పరం కారణాత్మన, అవరం కార్యాత్మన. చూచారా, రెంటికి సంబంధించిన జ్ఞానం. పరం అవరం, అదే అపరం. కాబట్టి పరంచ అన్నప్పుడు కారణాత్మన, ఈ సృష్టికి ఏదైతే కారణమో బ్రహ్మం, ఆ బ్రహ్మం. అయితే ఆ బ్రహ్మము నుంచి ఆవిర్భవించినటువంటి ఈ సృష్టి ఎవరి నుంచి అయితే వచ్చిందో ఇది సృష్టికర్త కన్నా భిన్నంగా లేదు. ఎందుకని? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తికించన. అద్వితీయం. కాబట్టి దానికి ముందు, సృష్టికి ముందు బ్రహ్మము ఒక్కటే ఉండింది, కానీ రెండవ వస్తువు లేదు. రెండవ వస్తువు లేనప్పుడు ఏది వచ్చినా దాని నుండి రావాల్సిందే కానీ మరొక దాని నుండి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి మట్టి నుంచి కుండలు వస్తే, మట్టి పాత్రలు వస్తే, మట్టి నుంచి వచ్చినటువంటి మట్టి పాత్రలు మట్టి కన్నా అన్యంగా ఎలాగైతే లేవో, బ్రహ్మము నుండి ఆవిర్భవించినటువంటి ఈ జగత్తు బ్రహ్మము కన్నా వేరుగా ఉండేందుకు అవకాశమే లేదు గనక పర అపర. పర కారణాత్మన బ్రహ్మం, అపర కార్యాత్మన జగత్. కాబట్టి కార్యమైనటువంటి ఈ జగత్తుకి, కారణమైనటువంటి బ్రహ్మకి. ఎందుకని? కార్యము కారణం కన్నా భిన్నమైంది కాదు. మట్టి పాత్రలో ఉన్నదంతా మట్టే, జగత్తులో ఉన్నదంతా జగదీశ్వరుడే. కాబట్టి జగత్తు ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో, క్రియేషన్ అని మనం ఏదైతే అంటున్నామో, ఏమిటా క్రియేషను? క్రియేటర్ ఈజ్ ద క్రియేషన్. సృష్టికర్తే సృష్టి. ఇదే పూర్ణ జ్ఞానం. ఈ విషయంలో నాకు చక్కటి అవగాహన ఉంది. జానన్. కస్మాత్ కారణాత్ అహం శృణోమి అసంశయ అహం నమన్యే. కాబట్టి నేను ఏ విధంగానూ మననం చేయాల్సినటువంటి అవసరం కూడా నాకేమీ కనిపించడం లేదు. కాబట్టి తస్మిన్ పరావరే దృష్టే సతి, అది కారణం. తస్మిన్ పరావరే దృష్టే సతి. కాబట్టి కారణాత్మైనటువంటి పరబ్రహ్మము, కార్యాత్మైనటువంటి ఈ జగత్తు, ఈ రెండు కూడాను ఏకమే కానీ భిన్నం కాదు. ఎప్పుడైతే బ్రహ్మము కన్నా అన్యంగా జగత్తు లేదో, సార్ వేర్ ఆర్ యూ? నువ్వెక్కడున్నావు సార్? నువ్వు జగత్తులోనే ఉన్నావు. జగత్తు ఎప్పుడైతే బ్రహ్మము కన్నా అన్యంగా లేదో, నీవు జగత్తులో ఉన్నావు కనుక నీవు కూడా బ్రహ్మం కన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి జీవ, జగత్, నీవు ముగ్గురు కూడా ఒక్కటే. అఖండ రూప స్థితిరేవ మోక్ష. ఇది మోక్షం. దీనిని పొందినటువంటి వాడు ముక్త పురుషుడు లేదా సిద్ధ పురుషుడు. అటువంటి వాడికి శ్రవణ మనన నిధిధ్యాసల యొక్క అవసరం ఏముంది? కాబట్టి ఫస్ట్ శ్లోకంలోని అయ్యా నాకు శ్రవణం లేదు, ఎందుకని? జ్ఞానం ఉంది గనక. అజ్ఞాతతత్వాహ తే శృణ్వంతు. జ్ఞానం లేనిటువంటి వాళ్ళని శ్రవణం చేయనండి గురువు దగ్గరకు వెళ్ళి.
నేను పూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు కనుక నేను గొప్పగా శ్రవణం చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్. సంశయవంత సంశయ ఆపన్న, వాళ్ళకి సందేహాలు ఉన్నాయి కనుక ఆ సందేహాలు నివృత్తి చేయడానికి ఏదైతే శ్రవణం చేశారో దానిని మననం చేసుకొనివ్వండి. కానీ అహం నమన్యే, ఎందుకని? అసంశయ, నాకు ఏ విధమైనటువంటి సందేహాలు లేవు గనక, కాబట్టి తెలుసుకోవాల్సింది లేదు కనుక శ్రవణము లేదు. ఫస్ట్ పాయింట్. సంశయాలు లేవు గనక మననం లేదు, రెండు లేవు. అయ్యా పోనీలే. విపర్యాస నిరాసార్థం, ది నెక్స్ట్ అబ్జెక్షన్. విపర్యాస నిరాసార్థం నిధిధ్యాసనం కర్తవ్యం. ఇది ఆశంక్య. విపర్యాసం అంటే ఏంటి? విపరీత భావన కదా. విపరీత భావన ఏదైతే తను కాదో అది తాను అనేటువంటి భావన విపరీత భావన, విరుద్ధమైనటువంటి భావన. తాను కాని దాని యందు తను అనేటువంటి భావన. ఒక విధంగా చెప్పాలంటే అధ్యాస. అతస్మిన్ తద్బుద్ధి, అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అనేటువంటిది. కాబట్టి సర్పం కాని దాని యందు సర్పం చూచాం రజ్జువులో, అట్లాగే ఇక్కడ కూడాను అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస. దీన్ని విపర్యాసం అంటారు. విపర్యాస. నెక్స్ట్, విపర్యస్తో నిదిధ్యాసేత్ కిం ధ్యానమ విపర్యయాత్ దేహాత్మత్వ విపర్యాసం న కదాచిత్ భజామ్యహం. అయ్యా శ్రవణం నీకు అవసరం లేదంటున్నావు, నీ శాస్త్రం తెలుసు గనక. సందేహాలు లేవు గనక మననం లేదంటున్నావు. ఎవరితో మాట్లాడుతున్నది ఇదంతా? జ్ఞాని, ఆత్మజ్ఞాని, ముక్త పురుషుడు. ఒక శంకరతో మాట్లాడడం అని అర్థం, ఒక రమణ మహర్షితో మాట్లాడడం అని అర్థం, భగవంతుడితో మాట్లాడడం అని అర్థం. ఎందుకని? జ్ఞానికి భగవంతుడికి డిఫరెన్స్ లేదు. జ్ఞానితో ఆత్మైవ మే మతం అర్జున. జ్ఞాని ఎవరో కాదు, నేనే, నా స్వరూపమే వాడు అని. కాబట్టి జ్ఞానికి భగవంతుడికి డిఫరెన్స్ లేదు. సాక్షాత్ భగవంతుడితో మాట్లాడుతూ ఉండడమే జ్ఞానితో మాట్లాడడం అంటే. అయ్యా నువ్వు శ్రవణం చేయకపోవచ్చు, మాకు అర్థమైంది. మననం చేయకపోవచ్చు, మాకు అర్థమైంది. పోనీ విపర్యాస నిరాసార్థం, నివారణార్థం, ఈ విపరీత భావన ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి నిధిధ్యాసనం చేయొచ్చు కదా. నిధిధ్యాసనం అంటే ధ్యానమే కదా. స్వరూపం మీద చేసేటప్పుడు నిధిధ్యాసనం అంటున్నాము, సుగుణ బ్రహ్మ విషయంలో చేసేటప్పుడు ధ్యానం అంటున్నాం. కన్ఫ్యూజ్ కాబాకండి. కాబట్టి విపర్యాస దేహాదౌ ఆత్మత్వ బుద్ధి విపర్యాస. డెఫినిషన్: దేహాదౌ, దేహాదుల యందు, ఆత్మత్వ బుద్ధి, నేను అనేటువంటి భావన. అంటే దేహాదులు ఆత్మ కాదు, అనాత్మ. అనాత్మని అహం ఇది మతి విపర్యాస. అది విపర్యాసం అంటే అది. కాబట్టి దేహాదుల యందు విపరీత భావన కలిగి ఉండడం. కాబట్టి విపర్యస్య నిరాసార్థం అంటే నివారణార్థం. విపర్యాస నిరాసార్థం నిధిధ్యాసనం కుర్యాత్. నిధిధ్యాసనం చేయాలి, కర్తవ్యం. ఇది ఆశంక్య. కాబట్టి ఇటువంటి విపరీత భావన, ఈ విపరీత భావన ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కొక్కసారి తెలియకుండా తానే ఆత్మ అనుకునేటువంటి, అది దేహం అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అది ఏ కోణంలో ఉందనేది కూడా గతంలో మనం డిస్కస్ చేశాం. కాబట్టి ఒక్కసారి త్రాడును చూసి భ్రమపడి అది పాము అనుకుంటే, రజ్జు సర్పవత్, తెలిసిపోయింది, వాడికి భయం పోయింది. కానీ మళ్ళీ అదే పొరపాటు జరిగే అవకాశం లేకపోలేదు. పాసిబిలిటీ ఈజ్ దేర్ కాదా. అటువంటి విపర్యాస బుద్ధి, విపరీత బుద్ధి సంపూర్ణంగా లేకుండా పోవాలంటే నిధిధ్యాసనం కొనసాగాలి కదా. కనుక నిధిధ్యాసనం కుర్యాత్, కర్తవ్యం. కాబట్టి నువ్వు శ్రవణం చేయకపోయినా ఓ ఆత్మజ్ఞాని, మననం చేయకపోయినా నిధిధ్యాసనం చేయొచ్చు కదా అని. ఆన్సర్: విపర్యస్త
నిధిధ్యాసేత్. టెక్స్ట్ బాగా ఫాలో అవుతురండి, ఎక్కడెక్కడ నేను విడగొడుతున్నాను. విపర్యస్త అంటే విపరీత భావన ఎవరికైతే ఉందో, విపర్యస్త విపర్యాస భావం కలిగినటువంటి వాళ్ళు, విపర్యస్త నిధిధ్యాసేత్. కాబట్టి విపరీత భావన ఉండేటువంటి వాళ్ళు, దేహమే ఆత్మ అనేటువంటి భావన అప్పుడప్పుడు కలిగేటువంటి అవకాశం ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు నిధిధ్యాసేత్, నిధిధ్యాసాన్ని, మెడిటేషన్ని చేయనివ్వండి. నేను కాదనడం లేదే. మరి నువ్వు నీ విషయం ఏంటి సార్? కిం ధ్యానం అవిపర్యయాత్. సెకండ్ లైన్, కిం ధ్యానం. కిమర్థం నిధిధ్యాసనం ఇది. కిం ధ్యానం, కిమర్థం ధ్యానం, కిమర్థం నిధిధ్యాసనం మమ. నాకు నిధిధ్యాసనం ఎందుకండి? నాకు ధ్యానం ఎందుకు? ఎందుకని? ఆ విపర్యయాత్, దట్ ఇస్ ద హేతు. హేతు అది. అవిపర్యయాత్, విపర్యయం, విపరీత భావన ఉండేటువంటి వాడు, దేహమే ఆత్మ అనేటువంటి భావన ఉండేటువంటి వాడు నిధిధ్యాసనం చేయనియండి. ఎందుకు చేయాలి? వాడు కూడా అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మం, అది నిధిధ్యాస అంటే. అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మమే అయ్యున్నాను, నేను బ్రహ్మమే కానీ దేహం కాదు అని నిధిధ్యాసన, కాంటంప్లేషన్ చేయనివ్వండి, మెడిటేషన్ చేయనివ్వండి, నేను కాదనడం లేదు. కాబట్టి ఏ భావం అయితే వాడు శ్రవణం ద్వారా పొందాడో, మననవులో సందేహం లేకుండా చేసుకున్నాడో, అది సుస్థిరంగా నిలవడానికి, మధ్యలో విపరీత భావన కలగకుండా ఉండడానికి నిధిధ్యాసేత్ అహం బ్రహ్మాస్మి ఇతి, నేనే బ్రహ్మము అని నిధిధ్యాసను కొనసాగనివ్వండి. ఇక నా విషయం అంటారా? అహం నా విపర్యాసం భజామి. ప్లీజ్, దేహాత్మత్వ విపర్యాసం నా కదాచిత్ భజామ్యహం. కదాచిత్, ఏ ఒక్క సమయంలో కూడా, ఒకానొకప్పుడు అంటావేమో, అది కూడా ఎప్పుడు కూడా, కదాచిత్, ఏ పరిస్థితుల్లో కూడాను అహం నా విపర్యాసం భజామి, నాకు విపరీత భావన కలిగేటువంటి అవకాశమే లేదు. ఎందుకని? ఆత్మని కర్తృత్వ అభావాత్, నాకు పూర్ణంగా తెలుసు ఆత్మ అనేటువంటిది నిష్క్రియత్వ స్వరూపము. కాబట్టి దాంట్లో ఏ విధమైనటువంటి క్రియ లేదు, ఆత్మ ఎందుకు క్రియ లేదు, నేనే ఆత్మనై ఉన్నాను కనుక నాలో విపరీత భావన కదిలేటువంటి అవకాశం లేదు అనేది నాకు శుభ్రంగా తెలుసు సార్. దేహాత్మత్వ విపర్యాసం కదాచిత్ అహం న భజామి, కదాచిత్ అహం న భజామి. కాబట్టి నిధిధ్యాసన నాకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఒకవేళ జ్ఞాని శ్రవణం చేశాడు అనుకోండి, అప్పుడు అతన్ని జ్ఞాని కాదు అంటామా? క్రిటికల్. గతంలో కూడా మీకు చెప్పాను, జ్ఞాని ఏదైనా చేస్తే చేయనివ్వండి, చేయకపోతే చేయకుండా ఉండనివ్వండి. జ్ఞానికి కండిషన్స్ ఏమి లేవు. జ్ఞానిని నిర్దేశించేటువంటి శక్తి ఎవరికీ లేదు. జ్ఞానిని నువ్వు ఇలా ఉండాలి అని కనుక నిర్దేశం చేస్తే, హే భగవాన్ సర్వజ్ఞ సర్వశక్తిమాన్ సర్వవ్యాపి, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పడమే అవుతుంది, అంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి వాడికి నువ్వేం బోధిస్తావు? అటువంటి వాడు చదివితే చదవనండి, చదవాలి, కర్తవ్యం, ఆశంక్య నో, కర్తవ్యం లేదు. చదివాడు అనుకోండి, చదవనండి, ఏమైంది? వాట్ రాంగ్? ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకం నేను రాశానండి అని ఒకటి ఇస్తే అది తీసుకొని చూసేవాడు, చదివేవాడు. దాంట్లో కరెక్షన్స్ కూడా ఉంటే చేసేవాడు, ప్రూఫ్ రీడింగ్ కూడా చూసేవాడు ఆయన. అంత మాత్రం చేత ఆయన జ్ఞానం లేదంటావా? ఎవరైనా తీసుకొచ్చి న్యూస్ పేపర్ పెడితే న్యూస్ పేపర్ చదివేవాడు జ్ఞాని. వాట్ రాంగ్? ఏం జరుగుతూ ఉందండి దానివల్ల? కిం పఠనీయం కిమ పఠనీయం కిం భజనీయం కిమ భజనీయం సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం. అంతటా భగవత్ స్వరూపంగా బ్రహ్మాత్మ జ్ఞానం, ఆత్మయే బ్రహ్మము అనేటువంటి పూర్ణ జ్ఞానం, అఖండైక
స్వరూపం ఎవడైతే తెలుసుకొని ఉన్నాడో అటువంటి వాడు సర్వం బ్రహ్మమయం, సమస్తాన్ని బ్రహ్మస్వరూపంగా భావిస్తున్నాడు. అతడు చదవవలసింది ఏంటి? చదవకూడదు మాత్రమేంటి? కిం అపఠనీయం, కిం భజనీయం, కిం అభజనీయం. చెయ్యవలసిందేంటి, చేయకూడదేంటి సార్? కొద్దిగా అర్థం కావడం లేదు స్వామీజీ. ఎస్, నువ్వేదన్నా చేయవలసింది నీకుంటే ఆ చేయవలసింది ఏదో దానివల్ల నువ్వు పొందవలసింది కూడా ఉంటుంది. క్లియర్? జ్ఞాని పొందవలసింది ఏమీ లేదు. ఆప్త కామస్య కా స్పృహ. తానే సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి జ్ఞాని, ఆత్మజ్ఞాని. అటువంటి మహాజ్ఞాని పొందవలసింది ఏముంది ఈ ప్రపంచంలో? పొందవలసింది లేదు. పొందవలసింది ఉన్నప్పుడు చేయవలసింది ఉంది. ఇది బంధం. పొందవలసిందే లేనప్పుడు చేయవలసింది లేదు. చేయవలసింది లేనప్పుడు ఏం చేసినా పర్వాలేదు. కిం పఠనీయం, కిం అపఠనీయం, కిం భజనీయం, కిం అభజనీయం, సర్వం బ్రహ్మమయం. సేమ్ అటువంటి తత్వాన్ని జానన్ అని ఏదైతే ఇంతకుముందు చెప్పాడో అట్టి తత్వస్వరూపుడే తానైనటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు దిగంబరుడుగా కావేరీ నదీ తీరంలో తిరుగుతున్నప్పుడు రాసినటువంటి పాట ఇది. దిగంబరుడుగా ఏంటి, నేను ఏం చదవాలి, ఏం చదవకూడదు? కారణం సర్వత్ర సదా. ఎవరికి? తమాషా చూడండి, ముముక్షుకి ముక్త పురుషుడికి ఉండే డిఫరెన్స్. సర్వత్ర సదా హంస ధ్యానం కర్తవ్యం భో ముక్తి నిదానం. భో, అయ్యా, అది భో అంటే అడ్రస్ చేయడం, సంబోధన. అయ్యా, ముక్తి నిదానం, ముక్తికి మార్గం, మోక్షానికి మార్గం ఏమిటి అని ఆలోచించి ఆ మార్గంలో చరించేటువంటి వాడికి కర్తవ్యం ఉంది, చేయవలసింది ఉంది. అది శ్రవణం కావచ్చు, మననం కావచ్చు, నిధిధ్యాసనం కావచ్చు. సర్వత్రా సదా, వెరీ ఇంపార్టెంట్ ఆ వర్డ్స్ రెండు. సర్వత్రా అన్నప్పుడు స్పేస్కి సంబంధించిన విషయం, అన్ని చోట్ల సర్వత్రా. సదా అనేది కాలవాచకం. సదా ఎల్లప్పుడు అంటే అన్ని కాలాల్లో, సర్వత్రా అన్ని ప్రదేశాల్లో, టైమ్ అండ్ స్పేస్. కాబట్టి అన్ని ప్రదేశాల్లో అన్ని కాలాల్లో సర్వత్రా సదా హంస ధ్యానం కర్తవ్యం. హంస ధ్యానం ఏమిటా? హంసం, హంస. సోహం అహం సహ. హంస సహ, అతడు. ఎవరు? తత్. తత్ అంటే పరమేశ్వరుడు. అహం, నేనే. నేనే సార్, అయమాత్మ బ్రహ్మ. అది హంస. సోహం హంస సహ అహం. హంస ధ్యానం కర్తవ్యం. సర్వత్రా, ఎవడెక్కడ ఉన్నప్పటికి కూడాను, ఏ కాలంలో అయినా సరే, ఏ ప్రదేశంలో అయినా సరే, కేవలం మోక్షమే పొందాలని ఎవడైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అటువంటి ముముక్షువు సర్వత్రా హంస ధ్యానం కర్తవ్యం. భో, అయ్యా, అతని కర్తవ్యం. ఎందుకని? ముక్తి నిధానం. అది ముక్తికి తీసుకెళ్లేటువంటి మార్గం కనుక నిరంతరం కూడా ధ్యానం చేయాలి, అవసరం అతనికి. కానీ నాకు అవసరం ఏంటి అనేది నాకు అర్థం కావడం లేదు. కిం పఠనీయం, కిం భజనీయం, కిం బోద్ధవ్యం, కిం అబోద్ధవ్యం. కారణం సర్వం బ్రహ్మమయ. కాబట్టి సమస్తంలో ఉండేటువంటి బ్రహ్మమును సాక్షాత్కరించుకోవడానికి అతడు శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలేమో కానీ ముముక్షు అనేటువంటి వాడు సర్వము నేనే అనేటువంటి భావన కలిగినటువంటి నాకు సిద్ధపురుషుడు ఆచరించవలసినటువంటి శ్రవణము లేదు, మననము లేదు, నిధిధ్యాసనము లేదు, ద్వైతం లేదని అర్థం. ఇంతకే లేదు. అహో జన సమూహోపి ద్వైతం న పశ్యతో మమ. అష్టావక్ర గీత. జనక మహారాజుకి ఎవరి దగ్గరైతే జనక మహారాజు
జ్ఞానాన్ని శ్రవణం చేశాడో ఆయన అష్టావక్రుడు, అష్టావక్ర మహర్షి. అంటే ఆయన దేహము 8 వక్రాలతో ఉంటుంది, రకరకాలుగా. ఒక వక్రం ఉంటేనే ఎంతో అసహ్యంగా ఉంటాడు మనిషి. 8 వక్రాలు ఉండేటువంటి వాడు ఎలా ఉండాలి, ఎట్లా ఉంటాడు? జ్ఞానానికి రూపానికి సంబంధం లేదు సార్. జ్ఞానానికి రూపం లేదు. ఈయన కొలువుకు వచ్చినప్పుడు ఒక్కసారి ఆ మహాత్ముని చూచి, ఇంత విద్వత్ సభలో ఈ అష్టావక్రుడు వచ్చాడేంటి, ఇంత కురూపి వచ్చాడేంటి అని అందరూ నవ్వారు పండితులంతా. అప్పుడు అన్నాడు, వీళ్ళని చూచి కాదు, జనకుడిని చూచి, అయ్యా జనక మహారాజా, నువ్వు మహాజ్ఞానివని, ధర్మ మార్గంలో చరించేటువంటి వాడివని, కాబట్టి ఇది విద్వత్ సభను నేను వచ్చాను. వీళ్ళందరూ నా రూపాన్ని చూసి నవ్వుతున్నారంటే పొరపాటున ఏమన్నా వచ్చానేమో అన్నాడు అష్టావక్రుడు. నేను విద్వత్ సభ అనుకొని వచ్చాను కానీ చర్మకారుల సభ అని నాకు తెలియదు అన్నట్టు. చర్మకారులు అంటే ఇప్పుడు మనకు షూస్ కుడతారు కదా, వాళ్ళు కదా చర్మాన్ని చూసేది. ఎవరికి అవసరం చర్మం? విద్వత్ ఉండేవాడు జ్ఞానాన్ని చూస్తాడు. చర్మకారుడు ఈ చర్మం మంచిదే, ఇది గొర్రె చర్మమా, ఇది పొటేలు చర్మమా, ఇది జింక చర్మమా, ఇది ఉడువు చర్మమా, ఏ చర్మం విలువైంది కానిది అని వాడు చూస్తాడు చర్మకారుడు. కాబట్టి నన్ను చూడగానే వీళ్ళందరూ నవ్వారంటే వీళ్ళకి అర్థమైంది ఏంటి, నాలో ఉండే జ్ఞానమే వీళ్ళకి అర్థం కాలేదు. అది కనిపించేది కాదు, వీళ్ళకి కనిపించేది నా రూపం. అరే రే పొరపాటున నేను చర్మకారుల యొక్క సభకు వచ్చానే అన్నప్పుడు జనకుడంతటి వాడు వెళ్ళి విదేహ మహారాజు సాష్టాంగ నమస్కారం చేశాడు. హే మహాత్మా, అందరూ జ్ఞానిని గుర్తిస్తే జ్ఞాని ఔచిత్యం ఏముంది ఈ ప్రపంచంలో? అందరూ గుర్తిస్తారా జ్ఞానిని? కనీసం అందులో ఏ సహస్రాంశమైనా సరే లేకపోతే, ఒక విరక్తి కలిగినటువంటి వైరాగ్యం కలిగినటువంటి పురుషుణ్ణి ప్రాపంచిక విషయాల్లో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళు గుర్తిస్తారా? కనీసం అందులో సహస్రాంశమైనా ఉండాలి. కనుక నేను ఒక్కటే చెబుతున్నాను, నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇంతవరకు నీలాంటి జ్ఞానిని నేను చూడలేదని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇది శరణాగతి. నాయన మా భైష్ట విద్వన్ తవ నాస్తి అపాయ. నాయన నీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, ఏం కావాలి చెప్పు, ఏం కావాలి నీకు అన్నాడు. నాకు మోక్షం కావాలన్నాడు. చాలా తమాషా. ఆల్ రైట్, ఇస్తాను రా అన్నాడు. బయటికి వెళ్ళారు ఇద్దరు, అష్టావక్రుడు. ఈలోగా ఒక్క మాట అడుగుతాడు, స్వామి నేను రాజును కదా, నేను పరిపాలించాల్సింది చాలా ఉంది, నాకు ప్రాబ్లమ్స్ అన్నీ కాదు, విద్యుత్ మొదలుకొని. కాబట్టి ఇది ఏమవుతుందో ఎట్లా జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు. కనుక నేను కేవలం శ్రవణం చేస్తూ కూర్చుంటే, ఏది శృతి మందిరంలో కూర్చున్నట్టుగా నేను ఎట్లా కూర్చోగలను? కనుక ఒక్క మాట అడుగుతాను, కోప్పడకండి. ఏమిటది? ఈ జ్ఞానం ఎంత టైంలో వస్తుంది అన్నాడు. అంటే ఎంత కోర్స్ ఇది? ఎన్ని సంవత్సరాలు కావాలి, ఎంతకాలం కావాలి ఈ జ్ఞానాన్ని పొందడానికి? అప్పుడు అన్నాడు అష్టావక్రుడు, జనక నువ్వు రాజువు కదా, గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటావు కదా, ఒక రౌతు గుర్రం ఎక్కేటప్పుడు ఈ రికాబులో కాలు పెట్టి ఆ పైపుకి ఎక్కుతాడు కదా గుర్రాన్ని, ఆ రికాబులో కాలు పెట్టే లోపల జ్ఞానం ఇస్తానన్నాడు. దట్ ఈజ్ అష్టావక్ర. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సైకిల్ ఎక్కేటప్పుడు ఈ ఫెడల మీద నుంచి ఆ ఫెడల మీద నువ్వు కాలు పెట్టే లోపల నీ జ్ఞానం ఇచ్చేస్తానని. మీరు సిద్ధపడకండి, ఎందుకంటే మీరు జనకులు గారు, నేను అష్టావక్రుడిగా. అర్థమైందే? అంటే అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు జరిగిపోతుంది అది, దాంట్లో రెండో ఆలోచన లేదు. అట్లాగే ఇచ్చేసాడు. అటువంటి జనకుడు అష్టావక్రుడు ఎందుకు వచ్చిందంటే, అంత అర్హత కలిగి ఉన్నాడు గనక. జనకుడికి ఈ రికాబులో కాలు పెట్టి ఆ రికాబులో కాలు పెట్టే లోపల జ్ఞానం ఇస్తానన్నాడంటే ఇతను ఏ స్థాయిలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అష్టావక్రుడు స్టాండ్ పాయింట్ ఏంటంటే, నువ్వు కష్టపడాల్సింది ఏముందా ఇక్కడ? దేనిని గురించి తెలుసుకోవాలన్నా కష్టపడాలి. ఈ ఆకుని గురించి తెలుసుకోవాలంటే కష్టపడాలి, ఈ పువ్వుని గురించి తెలుసుకోవాలంటే కష్టపడాలి. నిన్ను గురించి తెలుసుకోవడానికి కష్టమేముంది? ఇంతకన్నా
ఆత్మతత్వం కన్నా సులభమైనటువంటిది, సుగ్రాహ్యమైనటువంటిది ప్రపంచంలో మరొకటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకని నీకన్నా అన్యంగా ఉండేటువంటి దానికి సంబంధించిన విషయం కాదు ఇది, కేవలం నీకు సంబంధించిన విషయమే కనుక ఇక్కడ ఉండాల్సిందే రెండే రెండు, తెలియనివాడు తెలిసినవాడు. దట్స్ ఆల్. నీకు తెలియదు, నాకు తెలుసు. నువ్వు కూర్చో, నేను చెబుతా. వెలిగే దీపం, వెలగని దీపం. వెలిగే దీపంతోనే వెలగని దీపాన్ని వెలిగిస్తాం. ఆ తరువాత రెంటికి మధ్య డిఫరెన్స్ తెలియదు. కూర్చో అన్నాడు, బోధించాడు. జనకుడు మహాజ్ఞాని అయిపోయాడు. అటువంటి అష్టావక్ర మహర్షి ఈ జనకుడికి చేసినటువంటి బోధ ఏదైతే ఉందో దాన్ని అష్టావక్ర గీత అంటారు. భగవద్గీత అర్జునుడికి ఎట్లాగైతే శ్రీకృష్ణుడు బోధించాడో అట్లాగే అష్టావక్ర గీతని అష్టావక్ర మహర్షి జనక మహారాజుకు బోధించాడు. అది చాలా అద్భుతమైన గ్రంథం. గతంలో ఒకసారి రాద్దాం అనుకున్నాను, టైం లేదు. ఈసారి రాయడానికి ప్రయత్నం చేస్తాను. అష్టావక్ర గీత, అవధూత గీత మీకు రాసిచ్చాను, కానీ ఇది అష్టావక్ర గీత. దాంట్లో అంటాడు ఒక చోట, అహో జన సమూహోపి, అహో జన సమూహ అపి, ఇంతమంది జనం ఉన్నారు కానీ ద్వైతం నపశ్యతో మమ, ద్వైతం నపశ్యతో మమ. ఇంతమంది జనంలో నాకు ద్వైతమే కనపడడం లేదు. ద్వైతం నవిద్యతే. చూచారా తమాష ఎట్లా ఉంది? అసలు ఆయన ఎదురుగానే ఒక ఆయన ఉన్నాడు కదా, ద్వైతం కదా అది? కాదు సార్, జనకుడు ఎదురుగా కూర్చొని కదా. జనకుడు అష్టావక్రుడు కాదు, అష్టావక్రుడు జనకుడు కాదు. అదే కదా ద్వైతం అంటే. ఈయన వేరుగా ఉండాడు, ఆయన వేరుగా ఉండాడు, అదే కదా అద్వైతం. రెండుంటే ద్వైతం కదా. కానీ ఇంత జనములో అహో ఆశ్చర్యం ఆయనకి. అది అనుభూతి, ఆత్మానుభూతి. అహో జన సమూహోపి, జన సమూహ అపి ద్వైతం న విద్యతే మమ. నాకు అసలు ఎక్కడా ద్వైతం కనిపించడం లేదు. ఎందుకనయ్యా రెండేసి ఉన్నాయి కదా. అది తమాషా. రెండు ఉండడం ద్వైతం కాదు, రెండిటి మధ్య భేదం ఉంటే ద్వైతం. కడతెల్లియని కడలిలో అలలు ఏమిటో, ఏకమైన బ్రహ్మములో ద్వైతమేమిటో, రెక్కలు రెండైనా రువ్వున ఎగిరినా ఎగిరే గూవా ఎప్పుడు ఒక్కటే. రెక్కలు రెండైనా రివ్వున ఎగిరినా ఎగిరే గూవా ఎప్పుడు ఒక్కటే. దిక్కులు వేరైనా దివారాత్రములు అంబరమొక్కటే, ఆత్మ ఒక్కటే. వండర్ఫుల్. దిక్కులు వేరు అయ్యా, ఇది తూర్పు, అది పడమర, అది ఉత్తరము, ఇది దక్షిణము. ఇంకా వాస్తు మీద పోతే అది ఆగ్నేయము, ఇది నైరుతి, అది ఈశాన్యము. బాగుంది. దిక్కులు వేరైనా ఎక్కడి నుంచి వచ్చాయి నీకు దిక్కులు? సూర్యుడు ఉండడం వల్ల. సూర్యుడు ఉదయిస్తే తూర్పు, దానికి ఆపోజిట్లో ఉండేది పడమర. ఇంకా దాన్ని బట్టి నువ్వు ఊహించుకుంటూ ఉంటావు. దిక్కులు వేరైనా దివారాత్రములు, రాత్రింబవళ్ళు. రాత్రి పగలు కాదు, పగలు రాత్రి కాదు. కానీ దిక్కులు అనేకం కనపడతా ఉండే, రాత్రింబవళ్ళు కనపడతా ఉండే. అంబరమొక్కటే. రాత్రైనా పగలైనా స్పేస్ ఈజ్ వన్ వితౌట్ సెకండ్. అవునా? రెండు ఆకాశాలు ఉన్నాయా? పగటిపూట ఒక ఆకాశం, రాత్రిపూట ఒక ఆకాశం. పశ్చిమాన ఒక ఆకాశం, తూర్పున ఒక ఆకాశం, ఉత్తరాన మరొక ఆకాశం, దక్షిణాన ఇంకొక ఆకాశం. లేదు సార్, అనేకంగా అవన్నీ కనపడుతూ ఉండిన. దిక్కులు వేరైనా దివారాత్రములు అంబరమొక్కటే. అంబరం, ఆకాశం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. అందువల్ల అహో జన సమూహోపి ద్వైతం న విద్యతే మమ న పశ్యత మమ. నేనెక్కడ చూడలేకపోతున్నానే, నాకు రెండో వస్తువు అంటూ తెలియడం లేదు, ఒకటే తెలుస్తూ ఉంది. స్కందోపనిషత్తులో ఒక మాట అంటాడు, శివోస్మి కిం అతః పరం. స్కందోపనిషత్తు సుబ్రహ్మణ్య స్వామిది. శివోస్మి, అహం శివ అస్మి, నేనే పరమశివుణ్ణి, మంగళస్వరూపుణ్ణి. కిం అతః పరం,
దానికైనా ఉన్నతమైంది, వేరైనది, అన్యమైనది, భిన్నమైనది రెండోది ఉంటేది కదా. సర్వం శివమయం జగత్, సర్వం శివమయం జగత్, స్కందోపనిషత్. కాబట్టి శివోస్మి కిం అతః పరం, దానికి మించి ఉత్కృష్టమైంది మరొకటి లేదు అని స్కందోపనిషత్తు. కనుక దేహాత్మత్వ విపర్యాసం కదాచిత్ అహం న భజామి సార్. కాబట్టి నాకు ఉంటే కదా, నువ్వు అన్నట్టుగా విపర్యస్తం కనుక ఉంటే అది వేరే విషయం. అట్లాగండి. ఇప్పుడు ఏమైంది? 3 విషయాలు ఎగిరిపోయినాయి. శ్రవణం అవసరం లేదు, మననం అవసరం లేదు, నిధిధ్యాసన అవసరం లేదు. ఎవరికి? మనకా? అదే నాయన, అదే. ఎందుకంటే ఆత్మజ్ఞానికి, బ్రహ్మజ్ఞానికి అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డౌట్. నను విపర్యయ అభావే సతి అహం మనుష్య ఇది కథం ఘటతే ఇది ఆశంక్య. చూడండి, విపర్యాసం లేకపోవచ్చు, దేహమే ఆత్మ అనేటువంటి భావన విపరీత భావన, దాన్ని విపర్యాసం అన్నాం కదా. విపర్యయ లేక విపర్యాసం అభావే సతి, ఒకవేళ లేకపోవచ్చండి. కానీ అహం మనుష్య ఇది వ్యవహార. కానీ ఆయన నేను మనిషి అనుకుంటున్నాడా లేదా? బ్రహ్మజ్ఞాని కాదనుకుంటాడా? కథం ఘటతే, ఆత్మ మనిషే. ఆత్మ మనిషి అయితే పక్షి ఎవరు? పక్షి కూడా ఆత్మేనా? చెట్టు ఎవరు? ఆత్మ కానిదేదో చెప్పు. అలాంటప్పుడు అహం మనుష్య అని ఎట్లా అంటాడు? తాను ఆత్మేని తెలుసుకున్నటువంటి వాడు అహం మనుష్య అని వ్యవహారంలో కనపడతా ఉంది. ప్లీజ్, ఎంపిరికల్గా మీకు వ్యవహారంలో ఆ లక్షణం కనపడతా ఉంది. ఇది డౌట్, ఆ సంఖ్య. కాబట్టి దీన్ని అయ్యా విపర్యయ బుద్ధి, విపర్యాస బుద్ధి నీకు లేకపోతే లేకపోని, కానీ నేను మనిషిని అని ఎలా వ్యవహరిస్తావు? అర్థమవుతున్నాయన? మనిషిలో ఆత్మ ఉంది, చైతన్యం. పక్షి ఎగురుతూ ఉంది కదా, చలనాత్మకం కర్మ. ఎక్కడ కర్మ జరిగినా కూడాను దాని వెనక చైతన్యం ఉండాలి. కాబట్టి పక్షిలో కూడా చైతన్యం ఉంది, కుక్కలో చైతన్యం ఉంది. అదే కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శన. అది కదా సమదర్శనం. ఇక్కడ సమదర్శనం ఏది పోయింది కదా అనేది డౌట్, అబ్జెక్షన్. కాబట్టి అహం మనుష్య ఇది వ్యవహార, ఈ విధమైనటువంటి వ్యవహారం కథం ఘటతే ఇది ఆశంక్య, ఇది ఎలా సాధ్యము అనేటువంటిది సందేహం. తన్నివారణార్థం అహం మనుష్య ఇత్యాది వ్యవహారో వినాప్యముం విపర్యాసం చిరాభ్యస్థ వాసనాతో వకల్పతే. కొద్దిగా అన్వయం చూసుకోండి. ఇది ఈ శ్లోకం కొద్ది జాగ్రత్తగా అన్వయం చూసుకోండి. సెకండ్ లైన్ వినాప్యముం, అక్కడి నుంచి తీసుకోండి. ఆయన క్లియర్గా మీకు అర్థం అవుతుంది. అముం అంటే ఈ దేశ్, అముం ఈ, అముం ఈ. పక్కనే థర్డ్ లైన్ విపర్యాసం, విపరీత భావన. అముం విపర్యాసం, ఈ విపరీత భావన, ఈ విపర్యాసం ఏది? దేహమే ఆత్మ అనుకునేటువంటి భావన ఏదైతే ఉందో ఇది అయం విపర్యాసం వినాపి, వినా అపి, దాన్ని విడిచిపెట్టినా, దాన్ని వదిలేసినా. కాబట్టి ఈ విపర్యాసం ఏదైతే ఉందో, ప్లీజ్, అది అముం విపర్యాసం వినాపి, అముం విపర్యాసం వినాపి. కాబట్టి ఈ యొక్క విపర్యాసాన్ని అంటే విపరీత భావాన్ని విడిచిపెట్టిన నెక్స్ట్
చిరాభ్యస్త వాసనాత, అక్కడే ఉంచండి, విపర్యాసం అయిపోయింది కదా. వినా అపి అముం విపర్యాసం చిరాభ్యస్త, చిరా చాలా కాలం, బహుకాలం నుంచి, అభ్యస్త అభ్యసించబడినటువంటి, వాసనాత వాసనావశాత్ చాలా కాలంగా మనం అనుకుంటూ వచ్చాం కదా, ఈ దేహం నేను, ఇంద్రియాలు నేను, మనసు నేను, బుద్ధి నేను అని ఈరోజు కాదు చాలా కాలంగా వస్తూ ఉంది. దీనికి సంబంధించిన వాసనలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా డేరింగ్ స్టేట్మెంట్. అముం విపర్యాసం, ఈ విధమైనటువంటి విపరీత భావన, ఏది నేనే మనిషిని అనేటువంటి విపరీత భావన, విపర్యాసం చిరాభ్యస్త వాసనాత, చిర అభ్యస్త వాసనాత, వాసనావశాత్, వాసనాత వాసన వశాత్. కాబట్టి ఈ టెండెన్సీస్ ఉన్నాయి లోపల. చిరాభ్యస్త చాలా కాలంగా మనకు అలవాట్లో ఉన్నది కనుక ఈ యొక్క వాసనల వల్ల అహం మనుష్య, ఫస్ట్ లైన్, అహం మనుష్య ఇత్యాది వ్యవహార, నేను మనిషిని అనేటువంటి వ్యవహారం, లాస్ట్ లైన్ లాస్ట్ వర్డ్ అవకల్పతే. అవకల్పతే కలగచ్చు, అది అవకల్పతే, నేనే మనిషిని అనేటువంటి భావన చిరాభ్యస్త వాసనాత, అది ఆడ చాలా కాలం నుంచి ఇది అనుభవంలో అట్లా ఉంటూ వచ్చింది గనక, చిరకాల వాసన గనక, ఒకవేళ ఇమం విపర్యాసం వినాపి, కాబట్టి ఈ విపరీత భావన లేదు అనే దాన్ని విడిచిపెట్టినా, బాగా అర్థం చేసుకోండి, అమం విపర్యాసం వినాపి, ఈ విపరీత భావనని విడిచిపెట్టినా, ప్లీజ్, చిరాభ్యస్త వాసనాత చాలా కాలం మనం అభ్యసించినటువంటి, మన అనుభవంలో ఉండేటువంటి వాసన వశాత్ అహం మనుష్య, నేను మనిషిని, ఇత్యాది వ్యవహార, ఈ విధమైనటువంటి వ్యవహారం అవకల్పతే కలగవచ్చు, పాసిబిలిటీ ఈజ్ దేర్ అంటాడు. అవకల్పతే కలగచ్చు అంటే కలగాలనే లేదు, కలగకపోవచ్చు కూడా, కానీ కలిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని కొట్టిపారేయలేం. పాసిబిలిటీ ఈజ్ దేర్. క్లియర్? యాక్సెప్ట్ చేసినట్టే కదా దాన్ని. ఎందువల్ల తెలుసా? ఇప్పుడు మనుష్యోహం అంటే అందువల్ల వ్యవహారం అన్నాడు. వ్యవహారం ఎట్లా తెలుసా? నాయన అతను ఎక్కడ, ఏంటిది అన్నాం అనుకోండి, నువ్వు ఎక్కడ పోతున్నావు అన్నా, అహం గచ్చామి, నేను పోతున్నాను. నేను ఏదైనా చెప్పి నీకు అర్థమైందా నేను చెప్పింది అన్నాను అనుకోండి, ఎస్ అహం శృణోమి, నేను వింటున్నాను అంటున్నాడా లేదా? జ్ఞానైనా అంటాడా లేదా అంటున్నాను. నేను వింటున్నాననేది ఎవరు ఈజ్ ద క్వశ్చన్. నేను పోతున్నాననేది ఎవరు? అహం గచ్ఛామి, అహం లంఘయామి, అహం అశ్నామి, నేను తింటూ ఉన్నాను. ఇదంతా ఎవరు సార్? ఎవరు మాట్లాడుతూ ఉండరు ఇదంతా? అహం మనుష్య బాగా తెలిసిపోతూ ఉంది కనుక ఇంతవరకు నువ్వు చెప్పినట్టు నాకు శ్రవణం అవసరం లేదు, మననం అవసరం లేదు, నిధిధ్యాసనం అవసరం లేదు, ఉన్నదంతా ఒక్కటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అదే ఆత్మస్వరూపము, అదే నేను గనక శ్రవణం చేయాల్సిన అవసరం లేదు, మననం చేయాల్సిన అవసరం లేదు, నిధిధ్యాసనం అవసరమే లేదు. ఎందుకని? విపర్యాస నివారణార్థం, నిరాశార్థం నిధిధ్యాసన. నాకు విపర్యాసం కూడా లేదు సార్, విపరీత భావన లేదు, నేను దేహం అనేటువంటి భావన నాకు లేదు, నేను ఆత్మని నాకు తెలుసు. అది కదా నువ్వు చెప్పింది. మరి ఇక్కడేమిటి ఇది? మనుష్య అనేది ఉందా లేదా నీకు? అటువంటప్పుడు నేను పోతున్నాను అని అంటే పోయేది ఎవరు? పక్షి కాదు కదా, చెట్టు కాదు కదా, ఆవు కాదు కదా, నువ్వే కదా. నువ్వెవరు? మనిషివే కదా. అహం మనుష్య ఇది వ్యవహార అవకల్పతే. ఎందుకు వచ్చిందండి ఇది? చిరాభ్యస్త. చాలా కాలంగా ఇది కామన్ ప్యారలెన్స్లో మనం మాట్లాడుకోవడంలో చాలా కాలంగా, అంటే ఈవెన్ ఆత్మజ్ఞానాత్ పురా, ఆత్మజ్ఞానం కలగక ముందు కూడాను, ప్రాక్ బిఫోర్ ఈ వ్యవహారం ఉంది కదా మన దగ్గర. అదే చాలా కాలంగా అభ్యసించడం వల్ల వాసనాత, వాసనావశాత్
కాబట్టి ఆ టెండెన్సీ వల్ల ఒకవేళ నేను మనిషిని అని అంటే అనొచ్చు. వాట్ రాంగ్? తమాషా చూడండి ఎంతవరకు పోయింది దీనికి. అంటే ఇప్పుడు ఏంది, ఎందుకంటాడు ఈ మాట? చూడండి తమాషా. కలగొచ్చని అన్నావు కదా, కలగొచ్చా? పాసిబిలిటీ ఉందా? ఆ పాసిబిలిటీ కూడా లేకుండా పోవాలంటే ధ్యానం చేయండి సార్. ఇప్పుడు కర్మిష్టితో వచ్చిన బాధ అంతా ఏంటంటే, నువ్వు ఎన్నైనా మాట్లాడు, నువ్వు కర్మ చేయి, కురు, అదేవాడు కురుక్షేత్రం. అర్థమైందే? వాడికి ఎంతసేపటికి ఏదో చేయాల, చేసేది ఎందుకనేది వాడికి అర్థం కావడం లేదు. వచ్చిన బాధ ఇది. కర్మకే జ్ఞానానికి ఉండేటువంటి మెయిన్ డిఫరెన్స్. చేసి ఏం పొందుతావయ్యా? ఏదో పొందుతా, అది పొందే ఉన్నాడు ఇక్కడ జ్ఞాని. ఏం పొందుతావో చెప్పు. చేసుకుంటా ఉండడమేనా ముఖ్యం? జీవితాంతం కర్మలు చేస్తూ పోవడమేనా? కర్మఫలాన్ని రుచి చూస్తూ పోవడమేనా? సుఖదుఖాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండడమేనా? లేక తృప్తి, నిత్య తృప్తి, నిత్యానందం అనేటువంటిది నీకు అవసరమా లేదా? కాబట్టి నువ్వు ఎందుకు కదిలేవు? ఈ యొక్క మార్గంలోకి ఎందుకు వచ్చావు? తృప్త భవిష్యామి, నేను తృప్తి పడాలని వచ్చావు. నువ్వు కర్మల మధ్య ఎక్కడ తృప్తి పడతావు? వాడిది కూడా నన్ను అడిగితే చిరాభ్యస్త వాసనాత. వాడు చాలా కాలంగా కర్మలు చేసేసి ఉన్నాడు కనుక, కర్మలకు అంటు పెట్టుకొని ఉన్నాడు కనుక, నువ్వు ఎన్నైనా చెప్పు. మహాజ్ఞాని సాక్షాత్ ఆచార్యుల వారు వచ్చి చెప్పినా, శంకరుల వారు వచ్చి చెప్పినా కూడా ఆయన్ని కూడా ఏదో ఒకటి చెప్తాడు వాడు, ఏదైనా ఈ కర్మ చేయండి సార్ అని. అర్థమవుతుంది? ఇది కర్మ మార్గంలో, కర్మ సుడిగుండంలో కృతి మహోదధౌ పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. కర్మ చేస్తే కర్మ ఫలితం వస్తుందయ్యా. ఎప్పుడు కూడా వేదాంతంలో ఒకే విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఏది పొందాలి అనేది వేదాంతానికి విషయమే కాదు. దేనిని పొందాలి అనేది ఉపనిషత్తు యొక్క తాత్పర్యమే కాదు. ఉన్నదేమిటి అనేది ఉపనిషత్తు. అసలు ఏదయ్యా సత్యం? యదస్తి తత్ సత్యం. అది ఉన్నదేంటి చెప్పు. దీనికి కర్మకి ఏం సంబంధం? పరిమితమైనటువంటి కర్మ అనంతమైనటువంటి సుఖాన్ని నీకు ఎట్లా ఇస్తుంది కనుక. కానీ వాడి కర్మ ఏంటో తెలుసా? ఏ విధంగా అయినా సరే జ్ఞానిని కూడా కర్మల్లో దించాలి. లేకపోతే 18 రోజులు మండల మిశ్రుడికి శంకరుల వారికి సంవాదం ఎట్లా జరిగిందంటారు? మహిష్మతి నగరంలో ఇటు చూస్తే ఈయన మహాజ్ఞాని, అటు చూస్తే కర్మ మీమాంస, పూర్వ మీమాంస. కాబట్టి అంత జరిగిందంటే వాళ్ళ దగ్గర కూడా తక్కువ లేదు వ్యవహారం. కాకపోతే ఏంటంటే దారి తెప్పుంది, పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్. ఇదంతా కర్మ విషయంలో పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్. అందువల్ల ఇప్పుడు అంటాడు, పోనీనయ్యా తమాషా చూడండి, వ్యవహార ఇత్యాది అహం మనుష్య ఇత్యాది వ్యవహార అవకల్పతే. కాబట్టి నేను మనిషిని అనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం లేకపోలేదు. కారణం చిరాభ్యస్త వాసనాత. అదే పాయింట్ మళ్ళీ, అయ్యా నువ్వే చెప్తున్నావు గనక బహుకాలం ఆచరించడం వల్ల ఆ వాసన యొక్క ప్రభావం చేత మళ్ళీ ఇది కలగచ్చు, ఈ పాసిబిలిటీ ఉంది అని నువ్వే చెప్తున్నావు కదా. అది లేకుండా చేసుకోవడానికి నిధిధ్యాసనం చేయమంటున్నాను నేను. అదే పాయింట్ మళ్ళీ నెక్స్ట్. ప్రారబ్ధ కర్మణి క్షీణే వ్యవహారో నివర్తతే కర్మాక్షయే త్వసౌ నైవ శామ్యే ధ్యాన సహస్రతః. బ్యూటీ, అమేజింగ్ ఆన్సర్. నాయనా నిజమే నువ్వు చెప్పేది. అప్పుడప్పుడు కలగచ్చు అన్నాను. ఎవరికి? జ్ఞానికి కూడా కలగచ్చు అని చెబుతున్నా నేను. దానివల్ల కలగడం వల్ల నష్టం లేదు అంటున్నాను. ముముక్షువైన వాడికి నష్టం కానీ జ్ఞానికి నష్టం లేదు. కలిగింది, కలగకుండా పోద్ది. అంత మాత్రం చేత తన జ్ఞానం పోలేదు. నేనే ఆత్మయే బ్రహ్మ అనేటువంటి జ్ఞానం దూరం కాలేదు కదా. క్లియర్? సీనవ్. అయితే నువ్వు ధ్యానం చేస్తే, నిధిధ్యాసనం చేస్తే ఇది పోతుందంటావా నాయన? పోయే అవకాశం లేదమ్మా. జ్ఞానికి ఇప్పుడు ఏదైతే నువ్వు అంటున్నావో అహం మనుష్య ఇత్యాది వ్యవహార అవకల్పతే చిరాభ్యస్త వాసనాత అంటున్నావు కదూ, అది చాలా కాలం ఆచరించడం వల్ల వచ్చిందే గనక. ఇప్పుడు కొందరు కూర్చొని కాలు మీద కాలు వేస్తారు, అదొక స్టైల్ అనుకోండి, బాగుంటుంది.
అంతవరకు ఉండొచ్చు కదా. కాలు మీద కాలేసిన వాడిని ఎక్కడైనా మీరు చూడండి, వాడు కాలు ఊపుతానే ఉంటాడు. ఇది చిరాభ్యస్త వాసనత. దీనివల్ల లాభం లేదు, నష్టం లేదు. కో లాభ కో నష్ట. దీనివల్ల వచ్చేది ఏంటి సార్? దాని నష్టం కూడా లేదు. కాబట్టి జ్ఞానికి కూడా ఈ విధంగా కలిగితే కలగచ్చు. ఎగ్జాక్ట్లీ. కొద్ది బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు జ్ఞానం వచ్చేసింది సార్, మీకే జ్ఞానం వచ్చేసి రమణ మహర్షి అంతా అయిపోయినారు అనుకోండి, ఏమైంది? నష్టమే లేదు కదా. ఎప్పటికైనా కావాల్సిన వాళ్ళమే కదా. అంతకుముందు ఆ ఉపాధి ఏదైతే ఉందో అది మధ్య మధ్యలో ఇట్లా అంటున్నది అనుకోండి. ఏది? ఆత్మజ్ఞానాత పూర్వ. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇట్లా అంటుంటుంది. దట్ డస్ నాట్ మీన్ ది ఆత్మజ్ఞాని హ్యాస్ ఇంటెన్షన్. అండర్స్టాండ్ ది పాయింట్. ఎందుకో తెలుసా? చిర అభ్యస్త వాసనాత. అది అలవాటు పడిపోయింది కనుక పోతా ఉంటుంది. నష్టం లేదు కదా. దీనివల్ల ది పాయింట్ ఈస్, ఈ విధమైన నువ్వు చెప్పేవే నిధిధ్యాసనం కొనసాగించమని, నేను నిధిధ్యాసనం కొనసాగిస్తే విపర్యస్తం ఆగుతుందా? కమా, ఆగుతుంది అని చెప్పు. విపరీత భావన పోతుంది అని కనుక నువ్వు చెప్పేటట్లయితే ఐఎమ్ రెడీ టు డూ ఇట్. వెరీ బ్యూటిఫుల్ ఆన్సర్. కమా, చూసారా? ప్రారబ్ధ కర్మణి క్షీణే, ప్రారబ్ధ కర్మణి క్షీణే సతి. ఇప్పుడు మీకు తెలుసు కదా ఇదంతా, ఇంక చెప్పనవసరం లేదు. సంచితము, ఆగామి, ప్రారబ్ధం. ఇప్పుడు మనం ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఈ ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉందో ఇది కనుక నశించిపోతే సార్, ఆత్మజ్ఞానం కలిగితే సంచితం లేదు. ఎందుకు సంచితం లేదు? నిద్ర మేలుకున్న వాడికి కళ లేదు. ఒక్కసారి ఆత్మజ్ఞానంలోకి వచ్చేసిన తర్వాత సంచితం లేదు. అనేక జన్మల్లో మనం చేసిన కర్మలన్నీ కూడాను జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని చేత సమస్తమైనటువంటి కర్మలు దగ్ధం అయిపోయినాయి. ఇంకా రాబోయేటువంటిది ఉందో చూచారా, ముందు జన్మలకు హేతువైనటువంటిది, అది ఆగామి. అది ఎలాగూ రాదు. ఎందుకని? తను అకర్త. కర్త ఉంటే కదా అకర్త. అందుకని అది వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ప్రారబ్ధం, ఇది మన సంచితం పోతూ ఉంది, సంచిత కర్మలన్నీ. ఆగామి కర్మ వచ్చే అవకాశం లేదు. కానీ ప్రారబ్ధం ఉంది చూచారా, ఇది అనుభవించక తప్పదు జ్ఞాని అయినా. ఎందుకని? ప్రారబ్ధం యొక్క ఫలంగా దేహం ఎప్పుడైతే వచ్చిందో ఉపాధి, ఈ ఉపాధి ఎంతవరకు ఉండాలి? ప్రారబ్ధం ఉన్నంతవరకు ఉండాలి. ఏ ప్రారబ్ధంతో అయితే వచ్చిందో ఆ ప్రారబ్ధ విశేషాన్ని ఈ ఉపాధి అనుభవించక తప్పదు. అందువల్ల మహాజ్ఞానులకు కూడా మనం అంటుంటాం, అయ్యా రామకృష్ణ పరమహంస సర్కోమ వ్యాధి ఎందుకు వచ్చింది? అయ్యా రమణ మహర్షికి రామకృష్ణ పరమహంస క్యాన్సర్ ఎందుకు వచ్చింది? థ్రోట్ క్యాన్సర్. రమణ మహర్షి సర్కోమా ఎందుకు వచ్చింది అంటాం. నో, రమణ మహర్షికి యాడ్ వచ్చింది సార్. ఏ డిసీజ్ ఆయన్ని క్యాచ్ చేయగలదని. మీకు రోగం ఎక్కడ కనపడతా ఉంది? వ్యాధి దేహంలో కనపడతా ఉంది. ఈ దేహంలోనే కనపడుతుందే? ఆ దేహంలో కూడా కనపడుతుందే? చెప్పండి. ఈ దేహంలోనే కాదు, ఇక్కడుండే దేహాల్లోనే ఒక దేహంలో ఉందే కానీ అన్ని దేహాల్లో లేదు. అవునా? జ్ఞాని అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ సార్ ఆయనకి ఈ వ్యాధి? అతన్ని పట్టుకునేది ఎక్కడ? కాబట్టి ఆరోగ్యాన్ని ఎట్లాగైతే జ్ఞాని చూస్తుంటాడో వ్యాధిని కూడా అట్లాగే చూస్తుంటాడు. ఆరోగ్యము తనది కాదు, వ్యాధి తనది కాదు. రెంటికి అతీతమైనటువంటి వాడు తాను. అదే ఆత్మజ్ఞానం అంటే. కనుక ప్రారబ్ధం ఏదైతే ఉందో, ఉపాధి ఉన్నంత వరకు ప్రారబ్ధం తప్పదు. ప్రారబ్ధ కర్మణి, అది ఈ ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉందో క్షీణే సతి, ఎప్పుడైతే అది క్షీణించిపోతా ఉందో, నశించిపోతా ఉందో ప్రారబ్ధం, వ్యవహార నివర్తతే. నివర్తతే. కాబట్టి దేహం ఉన్నంత వరకు వ్యవహారం నడుస్తూ ఉంటుంది. జ్ఞాని మీద దాని ఎఫెక్ట్ లేదు. ఎందుకని? జ్ఞాని అకర్త. చెప్తాను. జ్ఞాని కర్త అయితే ఎఫెక్ట్ ఉంటుంది, జ్ఞాని కర్త కాడు. అందువల్ల వ్యవహార నివర్తతే. ఎప్పుడు? ప్రారబ్ధ కర్మని క్షీణే.
ఎప్పుడైతే ప్రారంధం సంపూర్ణంగా నశించిపోతుందో అప్పుడు వ్యవహారం కూడా ఆగిపోతుంది. క్లియరా నాయనా? క్లియరా ఇంతవరకు? దీని మీద ఆధారపడింది నెక్స్ట్ పాయింట్, అందుకని చెప్తున్నా. ఈ దేహం ఎంతవరకైతే ప్రారంధం వల్ల వచ్చినటువంటి దేహం ప్రారంధాన్ని అనుభవించడం కోసమే ఉంది కనుక ప్రారంధం ఉన్నంత వరకు ఈ దేహం ఉండాలి. క్లియరా? ఒకవేళ ప్రారంధం అయిపోయింది అనుకోండి, దేహం పోద్ది, ఆటోమేటిక్గా పోద్ది. ఒకవేళ ప్రారంధం కనుక క్షయం కాకపోతే పోయే అవకాశం లేదు కదా, నీ నిధిధ్యాసనం వల్ల పోద్దే. ఇట్స్ ద క్వశ్చన్. వాట్ ఎ వండర్ఫుల్ ఆన్సర్, అమేజింగ్. ఇదిగో, ప్రారబ్ధ కర్మని క్షీణే సతి వ్యవహార నివర్తతే. ఎప్పుడైతే ప్రారబ్ధం నశించిపోయిందో, జ్ఞానికగా ప్రారబ్ధం లేదు అనుకున్నప్పుడు వ్యవహారం లేకుండా పోతుంది. ఎందుకు వ్యవహారం ఉండదు? వ్యవహరించేటువంటి దేహమే లేదు కనుక. కానీ కర్మాక్షయేతు, అది కర్మ అక్షయే, కర్మాక్షయే, కర్మ అక్షయే. అది అక్షయ అంటే నక్షయే, కర్మ అక్షయే సతి, నక్షయే సతి. ఎప్పుడైతే కర్మ నశించలేదో, ఏ కర్మ? ప్రారబ్ధ కర్మ. తూ అసౌ, అసౌ, అసౌ అంటే చెప్పండి, ఏది? ఈ వ్యవహార, అసౌ వ్యవహార. ఇంతకుముందు చూసామే మనుష్య ఇత్యాది వ్యవహార. అసౌ వ్యవహార, ఈ వ్యవహారము నైవ శామ్యత్. సంధి చూసుకోండి. అసౌ అంటే కర్మ అక్షయేతు అసౌ, అసౌ ఈ వ్యవహారము, అసౌ వ్యవహార, ఈ వ్యవహారము నైవ శామ్యత్, నయేవ శామ్యత్. ఇది ఎట్టి పరిస్థితుల్లో శాంతించదు. ఎట్టి పరిస్థితులు అంటే సార్, ధ్యాన సహస్రత. నెక్స్ట్ వర్డ్ చూడండి, ధ్యాన సహస్రత, లాస్ట్ లైన్. శామ్యేత్ ధ్యాన సహస్రతగా. నువ్వు 1000 ధ్యానాలు చేసినా సరే, ఇంక్లూడింగ్ విపස්සనా ధ్యానం. అర్థమవుతుంది? కర్మ, విపස්සన, విరన్న, ఇవన్నీ కూడా సరేనా? ఎన్ని ధ్యానాలు నువ్వు చేసిన. అందుకని విద్యారణ్య స్వామి ఆయన ఒక అరణ్యం కనుక జ్ఞానంలో మనకు రాబోయే ధ్యానాలు కూడా విపස්සనా ధ్యానం, ట్రాన్సెండెంటల్, అది డెంటల్, ఇంకా పోతే మెంటల్. ఈ మెడిటేషన్స్ అన్నీ కూడా నిన్ను ఉద్ధరించే అవకాశం లేదు సార్. ఎందుకని? మెడిటేషన్ ఈజ్ అన్ యాక్షన్, ఎవ్రీ యాక్షన్ ఈజ్ అన్ ఇంపర్ఫెక్షన్. ఇట్స్ అ ప్రాసెస్. మెడిటేషన్ ఈజ్ అ ప్రాసెస్. అనంతమైనటువంటి ఆత్మని మెడిటేషన్ ద్వారా ఎట్లా నువ్వు పొందేది? కాబట్టి కర్మ గనక నీకు, ప్రారబ్ధ కర్మ గనక క్షీణించిపోయిందా, వ్యవహారం తానంతట అదే పోతుంది. కర్మ అక్షయే, ఎప్పుడైతే అది క్షీణించలేదో ప్రారబ్ధ కర్మ, అసౌ ఈ వ్యవహార, అసౌ వ్యవహార నైవ శామ్యేత్. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇది శాంతించే అవకాశం లేదు సార్, వ్యవహారం తగ్గే అవకాశం లేదు. ఎట్లా? ధ్యాన సహస్రత, 1000 ధ్యానాలు చేసినప్పటికి. కనుక ఇంతగా నువ్వు చెప్పేది ఏంటయ్యా? ఎట్లయినా ధ్యానం చేయమంటున్నాను నేను, కురు అంటున్నాను, నువ్వు కాదు అంటున్నావు. ఇప్పటికీ నువ్వు చెప్పేది ఏంటి? ఒకటేనయ్యా, నేను ధ్యానం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? అదేనయ్యా, వ్యవహారం ఉంది కదా మధ్య మధ్యలో. వ్యవహారం నన్ను బాధిస్తే కదా నేను ధ్యానం చేయాలి. సీ ద పాయింట్. వ్యవహారం నాకు గనక బాధకమైతే, దానివల్ల గనక నా జ్ఞానం జారిపోయేటట్లయితే, నువ్వు చెప్పినట్టుగా నేను ఇది ధ్యాసనం చేయాలి. ఎన్ని ధ్యానాలు చేసినా కూడాను పోదు. ఇక్కడ ఈ వ్యవహార అనేటువంటి శబ్దాన్ని నాయన, అంటే మనం ఒక టెక్స్ట్ అర్థం చేసుకునేటప్పుడు అద్వైతంలో టోటల్గా గ్రంథాలన్నీ కూడా మన మనసులో ఉండాలి, ముఖ్యమైనటువంటివి. శాస్త్రం ఏం చెప్తుందో కేవలం ఆ సందర్భంలో ఉండేటువంటి ఒక పదం కాకుండా మొత్తం శాస్త్రం అంతా దృష్టిలో ఉండాలి. ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తున్నాం అనుకోండి, భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మనం విపులీకరిస్తున్నామంటే టోటల్గా భగవద్గీత 18వ అధ్యాయంలో భగవంతుడు ఏదైతే డిస్కస్ చేశాడో అదంతా మన మనసులో ఉంటేనే దీన్ని కారలేట్ చేయగలం.
లేకపోతే సమన్వయం చేయడం కుదరదు. ఇక్కడ ఈ వ్యవహార అనేటువంటిది ఎందుకు వాడాడు అంటే, శాస్త్రంలో తమాష ఉంది. వ్యవహార క్షయే మోక్ష, ఇట్ ఈస్ వన్ స్టేట్మెంట్. వ్యవహార క్షయే మోక్ష, ఇటువంటి చోటే కాలు జారేది, కింద పడేది. వ్యవహారం ఎక్కడైతే నశించిపోద్దో అది మోక్షం అన్నాడు. అందువల్ల కొందరు వాసనాక్షయే మోక్ష, కొందరు వ్యవహార క్షయే మోక్ష. అర్థమైందా ఇప్పుడు? సీ ద పాయింట్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మోక్షంలో వ్యవహారం లేదని. మోక్షంలో వ్యవహారం లేదని దాని అర్థం. అది శాస్త్ర హృదయం. వీళ్ళేమనుకుంటారు తెలుసా? వ్యవహారే నా మోక్ష. అయ్యా మనం వ్యవహార క్షయే, అదే నా అంటే అది వ్యవహార క్షయే మోక్ష, వ్యవహారం నశించిపోవడమే మోక్షం అన్నాడు గనక ఎక్కడికి వస్తుంది తెలుసా? ఇది ఎట్లా దారి తప్పేది. వ్యవహారం క్షయించడమే మోక్షం కదా. వ్యవహారం, వ్యవహరించడం, చరించడం, కర్మాచరించడం, ఆలోచించడం అన్నీ కూడా, ఇవన్నీ వ్యవహారం ఎక్కడ నడుస్తూ ఉంది? దేనివల్ల నడుస్తూ ఉంది? సంకల్పాల వల్ల నడుస్తూ ఉంది. థాట్సే కదా. నేను ఈ పని చేయాలి, నేను ఆ పని చేయకూడదు, నేను అది చేయాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి, నేను అది తినాలి. ఇదంతా వ్యవహారం. కాబట్టి వ్యవహారం నడవాలి అని అన్నప్పుడు సంకల్పాలు ఉండాలి. సంకల్పాలు ఉన్నంత వరకు వ్యవహారం నశించదు. సీ ద పాయింట్. ఇది రాంగ్ రూట్. వ్యవహార క్షయే మోక్ష. ఎట్లా రాంగ్ రూట్లో చెప్తాను చూడండి. వ్యవహార క్షయే మోక్ష, వ్యవహారం లేకుండా పోవడమే మోక్షం గనక వ్యవహారం ఎంతవరకు ఉంటుంది అంటే సంకల్పాలు ఉన్నంత వరకు వ్యవహారం ఉంటుంది. సంకల్పాలు ఎంతవరకు ఉంటాయి అంటే మనసు ఉన్నంత వరకు సంకల్పాలు ఉంటాయి. కాబట్టి వ్యవహారం పోవాలంటే మనసే లేకుండా పోవాలి, సంకల్పాలు లేకుండా పోవాలి. సంకల్పాలకి ఏదైతే ఆరిజన్గా ఉందో ఆ మనసు లేకుండా పోవాలి, సంకల్పాలు లేకుండా పోవాలి కదా. యోగ చిత్తవృత్తి నిరోధ. చూచారా? ఇది డేంజర్. కాబట్టి సంకల్పాలని పోగొట్టుకోవడానికి యోగం చేయాలి సార్. ఎందువల్ల? చిత్తవృత్తి నిరోధ. నీ మనసులో ఉండేటువంటి ఆలోచనని నిరోధిస్తూ ఉంది కనుక. సంకల్పాలు ఉన్నంత వరకు వ్యవహారం నడుస్తుంది కనుక. వ్యవహారం నడవకుండా ఉండాలంటే సంకల్పాలు లేకుండా ఉండాలి కనుక ఈ సంకల్పాన్ని నిరోధం చేయాలి. సంకల్ప నిరోధం, చిత్తవృత్తి నిరోధ. అలా నిరోధించిన తర్వాత ఏం చేయాలండి? ధ్యానం. ధ్యానంలో ఏం జరుగుతుంది? ధ్యానం నిర్విషయం మనః. మనసులో ఏ విషయం లేకుండా పోవడమే ధ్యానం. కనుక మోక్షం అంటే ఇప్పుడు చూసారా అర్థం? మోక్షం అంటే నాయన ఏదో కాదు, వ్యవహారం నశించిపోవడమే మోక్షము. వ్యవహారం నశించాలంటే సంకల్పాలు ఉంటాయి, సంకల్పాలు నశించాలి. సంకల్పాలు నశించాలంటే మనసు ఉంటుంది, మనసు నశించాలి. మనసు కూడా నశించిపోతే ఇంకా లేదు గనక, మనసు సంకల్పాలు కదలవు గనక, వ్యవహారం లేదు గనక, వ్యవహార క్షయ మోక్ష గనక నీకు మోక్షము. కాబట్టి ఈ శాస్త్రము, శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఇది ఏం అవసరం లేదు. కూర్చొని యోగం చెయ్యి. అర్లీ మార్నింగ్ 6:30కి అంతా టీవీ ముందు కూర్చో. వాళ్ళు నువ్వు కలిసి బే ఆఫ్ బెంగాల్ పోతారు. అంతకన్నా మరొక మార్గం లేనే లేదు. వాట్ ఈస్ దిస్? చూచారా? ఇట్లా దారి తప్పేటువంటి అవకాశం ఉంది. అందుకని చెప్తున్నాను, శాస్త్రాన్ని శాస్త్రీయంగా, అదే నేను చెప్పింది మీకు, ప్రమాణజన్యంగా అందాలి, ప్రామాణికంగా అందాలి, ట్రెడిషనల్ టీచింగ్ రావాలి. ఎట్లయితే మన మహర్షులు బోధించారో అదే పద్ధతిలో బోధిస్తే జ్ఞానం వస్తుంది. కానీ లేకపోతే సత్యం అసత్యంగా కనపడుతుంది, అసత్యం సత్యంగా కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎంత క్లియర్గా ఉంది. ఇట్లాగే ఒక యోగాన్ని బోధించేవాడు ఇంత చెప్పలేడు అనుకోండి, ఒకవేళ చెప్పాడు అనుకోండి, అప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? యోగా ఈజ్ రైట్, అద్వైత ఈజ్ రాంగ్. పో, ఇది ఎన్ని జన్మలకు పట్టుకుపోద్దు మన. అందువల్ల శాస్త్రం చిన్న విషయం కాదు. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం.
క్రమమైనటువంటి మార్గంలో మనల్ని నిర్దేశించి పంపించేది శాస్త్రం కనుక అది ప్రమాణమైంది. ప్రమాటే జ్ఞానం, ప్రమాకరణం, ప్రమాణం. జ్ఞానాన్ని ప్రసాదించేది కనుక ఇటువంటి అవకాశం ఉంది. కాబట్టి అయ్యా ఇటువంటి ధ్యానాల వల్ల న శామ్యేత్ ధ్యాన సహస్రత 1000 ధ్యానాలు చేసినా కూడాను ఇది లభ్యం కాదు. ఎందుకని? ధ్యానం వల్ల నువ్వు ఏదో పొందాలంటున్నావు. కాదు సార్, అది పొందబడేది కాదు, పొందే ఉంది, నువ్వు తెలియడం లేదు. అదేనా? సాధ్య విషయం కాదు. సాధ్య విషయం అయితేనే కర్తవ్యం అవుతుంది. కర్తవ్యం ద్వారా నువ్వు ఒకదాన్ని సాధించావంటే కాలంలో సాధిస్తావు. కాలంలో దేన్ని సాధించినా కాలంలో పోగొట్టుకుంటావు. అట్లా పోగొట్టుకునేటువంటిది మోక్షం అయ్యేందుకు అవకాశం లేదు. సర్వకాల సర్వావస్థల యందు ఏదైతే ఉంటుందో, ఏదైతే సర్వకాలాలలో ఉంటుందో, కాలాతీతంగా ఉంటుందో, దట్ ఈస్ మోక్ష. అది నీకు నిత్యతృప్తిని ప్రసాదించేది. ఇంకోటి ప్రసాదించేందుకు అవకాశం లేనే లేదు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఊరికే నేను రైజ్ చేస్తాను, పూర్వపక్షం కాదు. స్వామీజీ ఇదంతా బాగానే ఉందనుకోండి, కానీ చేసేవాడు ఉండాడా లేదా స్వామీజీ జ్ఞానిలో? మీరే అన్నారు కదా ఇప్పుడు, అస్లామి నేను తింటున్నాను, గచ్చామి నేను పోతున్నాను అంటున్నారా? నేను బాగా ఆలోచన. శృణోమి నేను వింటున్నాను అని జ్ఞాని మాట్లాడుతున్నాడు కదా. అదే కదా మనం వ్యవహారం అంటున్నామని. నేనంటే శాస్త్రంలే. శృణోమి నేను వింటున్నాను. నాయనా ప్లీజ్, శృణోమి నేను వింటున్నాను, కరోమి నేను చేస్తున్నాను. నేను వింటున్నాను వెర్బ్, క్రియాపదం. కరోమి చేస్తున్నాను, క్రియాపదం. నేను వింటున్నాను, నేను చేస్తున్నాను. చేస్తున్నాను అని ఏదైతే అంటున్నాడో అది నేను కాదు. అది అక్కడ అహం అన్నప్పుడు ఏ అహం అది? జ్ఞాని విషయంలో అహం అకర్త. అహం అకర్త. అకర్త ఎట్లా చేస్తాడా? నైవ కించిత్ కరోమీతి, నైవ కించిత్ కరోమీతి. నేను ఏ కొద్ది కూడా చేయడం లేదు, ఎప్పుడు అన్ని చేస్తూ. దట్ ఈస్ బ్యూటీ. నైవ కించిత్ కరోమీతి, భగవద్గీత 5వ అధ్యాయం. నైవ కించిత్ కరోమీతి. అర్జున, ఏమాత్రం కొద్ది కూడా నేను చేయడం లేదయ్యా. నమాం కర్మాణి లింపంతి, కర్మలు నన్ను అంటుకో. ఎందుకనయ్యా? యుక్తో మన్యత తత్వవిత్. తత్వవిధుడు ఈ విధంగా అనుకుంటున్నాడు మహాజ్ఞాని. ఏది? పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అస్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృహన్, ఉన్మిషన్, నిమిషన్ అపి. వాట్ ఏ వండర్! పశ్యన్ చూస్తూ, అహం న పశ్యామి. వాట్ ఏ బ్యూటీ! నేను చూడటం లేదు, చూస్తూ. పశ్యన్ చూస్తూ, నా పశ్యామి నేను చూడడం లేదు. నైవ కించిత్ కరోమి. పశ్యన్ శృణ్వన్ వింటూ, స్పృశన్ తాకుతూ, జిఘ్రన్ వాసన చూస్తూ, అస్నన్ తింటూ, గచ్చన్ నడుస్తూ, శ్వసన్ గాలి పీలుస్తూ, స్వపన్ నిద్రపోతూ పడుకొని, విసృజన్ విడిచిపెడుతూ, గృహన్ గ్రహిస్తూ, ఉన్మిషన్ కళ్ళు తెరుస్తూ, నిమిషన్ అపి కళ్ళు మూస్తూ కళ్ళు తెరుస్తూ. ఇన్ని కర్మలు జరుగుతూ ఉంటే నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యత తత్వవిత్. నేను ఏదీ చేయడం లేదు అనుకుంటున్నాడు జ్ఞాని. కారణం అహం అకర్త. నిజాం కాలేజీలో మార్నింగ్ క్లాస్ విన్న వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్ కదా. ఇప్పుడు చూడండి, ఆయన పశ్చన్ అన్నాడు, చూస్తున్నాడు కదా. చూస్తూ చూడనివాడు, వింటూ విననివాడు, తెలుసుకుంటూ తెలుసుకోనివాడు, తాకుతూ తాకనివాడు అని కదా. ఇప్పుడు
చూచేదెవరు? కన్ను. వినేదెవరు? కన్ను, చెవి కాదు. కన్ను, చెవి కాదు కదా, అవునా? తాను చూచేవాడా లేక వినేవాడా? ఇప్పుడు చెప్పండి, నేను అడుగుతున్నా. స్వామీజీ తాను చూచేవాడు, మరి వినేవాడు ఎవడు? ఒకడే ఎట్లా చూసి ఎట్లా వింటాడు చెప్పండి. కనుక శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సవో ప్రాణస్య ప్రాణ చక్షుషః చక్షుః అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి. వాడు అమృతత్వాన్ని, మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. ఎక్కడ కన్నుందో, కన్ను చూడలేదు. యశ్చక్షుః న పశ్యతి ఏన చక్షుంశ పశ్యతి. చూడడం కోసం కన్నుంది, ఎవరుంటే చూస్తూ ఉంది? చైతన్యం ఉంటే చూస్తూ. కన్ను దగ్గర నేనుంటే కన్ను చూస్తూ ఉంది. కాబట్టి నేనెవరు? శ్రోత్రస్య శ్రోత్రం, చెవికి చెవి. చక్షుషః చక్షుః. కాబట్టి ఈ చెవి కాదు వినేది, నేనుంటేనే అది వింటది. కాబట్టి చెవి దగ్గర నేనున్నాను. వినేవాడిని అంటావేమో, మరి కన్ను దగ్గర ఉన్నానే. చూచేవాడిని అంటావా? మరి ముక్కు దగ్గర ఉన్నానే. చెప్పు. ఇప్పుడు లేనిది ఎక్కడో చెప్పు. ఉపాధి ఉంటే ఉపాధిలో అంతా నేనే ఉన్నా. ఉపాధి లేని చోట స్పేస్ ఉంది. ఉందా? స్పేస్ కాన్షియస్నెస్ ఈజ్ కాదా? నీకు ఎట్లా తెలుసు ప్రదేశం ఉందని? అయం ఘటః, కుండ ఉంది. పాట్ కాన్షియస్నెస్ ఈజ్. అదే నీకు చైతన్యం వల్లనే తెలుస్తూ ఉంది అది కుండ అని. చైతన్యం ఉండడం వల్లనే అది ప్రదేశం అని తెలుస్తుంది. చైతన్యం ఉండడం వల్లనే కాలం ఉందని తెలుస్తుంది. కాలం ఉంది, చైతన్యం ఉంది. కాలం లేదు, నిద్రలో చైతన్యం ఉంది. ఇప్పుడు ఎక్కడుందో చెప్పు చైతన్యం. కాబట్టి అవి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకొని పోతూ ఉన్నాయి. నేను సాక్షి మాత్రంగా ఉన్నాను. అహం అకర్త. ఎప్పుడైతే నేను అకర్త, నాన్ డూవర్ అయిపోయాను, నాన్ ఎంజాయర్, అహం అభోక్త, నేను కర్తను గాను భోక్తను గాను. సార్ అర్థమైందా ఇప్పుడు? కాబట్టి నాకే కోరిక లేదు. ఇక కామ అభావ, కర్మ అభావ. ఎక్కడైతే కోరిక లేదో అక్కడ కర్మ లేదు. ఎక్కడైతే కర్మ లేదో అక్కడ కర్త లేడు. కాబట్టి అహం అకర్త. అభావదర్శనాత్ కర్మణః అభావదర్శనాత్. కాబట్టి నాలో ఏ విధమైనటువంటి కర్మలను చూసేందుకు అవకాశం లేదు. ఎక్కడ ఏ కర్మ జరిగినా ఆధారంగా నేనున్నాను. నేను లేకపోతే ఏ కర్మ జరిగేందుకు అవకాశం లేదు. కానీ నాలో కర్మ జరగదు. ఐఎమ్ యాక్షన్లెస్ అవేర్నెస్. చైతన్యం కర్మ చేసేది కాదు, అది కర్మకు ఆధారమైనటువంటిది చైతన్యం. గనక ఇటువంటి దాన్ని కేవలం ప్రారబ్ధం నశించిపోయిన తర్వాత ఇది పోతుందే కానీ కేవలం ధ్యానం చేసినంత మాత్రాన ఇది పోయేటువంటి అవకాశం లేదు సార్. కాబట్టి వ్యవహారం కనుక నిన్ను బాధిస్తూ ఉంటే, అయ్యా స్వామీజీ నిన్ను బాధించలేదేమో అంటే ఆయన్ని జ్ఞాన్ని, నన్ను బాధిస్తుందయ్యా, బెస్ట్. నిన్ను బాధిస్తూ ఉంది కదా, నువ్వు చెయ్యి నిధిధ్యాసనం, నువ్వు చెయ్యి. ఎట్లాగూ విరళత్వం వ్యవహృతే ఇష్టం చే ధ్యానమస్తుతే అబాధికాం వ్యవహృతిం పశ్యంధ్యాయామహం కుతః. ఇది బ్యూటీ. అహం మనుష్య ఇది వ్యవహార, అది కదా నాయన. కాబట్టి నేను మనిషి అని అనుకుంటూ ఉండాడనే ఇది వ్యవహారం. వ్యవహారాన్ని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలి. ఇప్పుడు అర్థమైపోయిందే, జ్ఞాని దగ్గర వ్యవహారమే లేదు సార్. సర్వ వ్యవహారాలు నడవడానికి ఆధారమైనటువంటి చైతన్యమే తాను. కానీ తనలో ఏ విధమైనటువంటి కర్మ లేదు, తను అకర్త అభోక్త అని అర్థమైపోయింది మీకు. ఇప్పుడు అంటున్నాడు విరళత్వం వ్యవహృతే ఇష్టం చేత్.
విరళత్వము అని ఎక్కడైనా శాస్త్రం వచ్చిందంటే దాంట్లో సరళత్వం అనేది ముందు ఉంటుంది. ఏం లేదు నాయన, ఇప్పుడు ఒక ప్రవాహం పోతూ ఉందనుకోండి, గతంలో మీకు చెప్పానులే, మర్చిపోవడం మీ గ్రేట్నెస్. ఇప్పుడు ఒక ప్రవాహం పోతుంది, నదీ ప్రవాహం, దానికి ఏ ఆటంకం లేకుండా పోతా ఉందనుకోండి, సరళ ప్రవాహం, అంతే, ఇంకేం లేదు. దాన్ని ఎక్కడైనా మనం ఒక ఏదో బ్రిడ్జి అది ఇది గట్టి లేదా చెట్లు పడి అది ఆగిందనుకోండి, ఏది ఆ విధంగా సరళంగా పోకుండా, అప్పుడు అది విరళం అయిపోతుంది. అట్లాగే ఈ సరళము విరళం అనే పదం ఎక్కడ మీకు ఉపనిషత్తుల్లో వచ్చినా దాని వెనక ధ్యానం ఉంటుంది. సరళ ధ్యానం, విరళ ధ్యానం, ఆటంకాలు లేకుండా సాగేటువంటి ధ్యానం సరళ ధ్యానం, అన్ఇంటరప్టెడ్ మెడిటేషన్. అట్లా కాకుండా మీకు ఆటంకాలతో ఉంటుంది చూసారా, అది విరళ ధ్యానం, ఇంటరప్టెడ్ మెడిటేషన్, అంతే, ఇంకేమి లేదు. దీనివల్ల నీకు ప్రతిబంధకాలు ఉంటాయి, దానివల్ల ప్రతిబంధకాలు ఉండవు. చెప్పండి. ఆజ్యధారయా శ్రుతసాసమం సరళ చింతనం విరళతః పరం. చూచారా ఉపదేశసారం రమణ మహర్షి. విరళత, విరళ ధ్యానం కంటే కూడాను సరళత పరం ఉత్కృష్టమైనటువంటిది. ఆటంకాలు కలిగినటువంటి ధ్యానం కన్నా ఆటంకం లేనటువంటి ధ్యానం అద్భుతమైనది. అది సరళత్వం, విరళత్వం. ఇక్కడ విరళత్వం అంటే అయ్యా మధ్య మధ్యలో విరళత్వం కనుక ఉంటే, అంటే వ్యవహారంలోనే విరళత్వం, దీన్ని కాస్త తగ్గించుకుందాము అని కనుక నీ అభిప్రాయం అయితే ఇష్టం చేత్, విరళత్వం వ్యవహృతే ఇష్టం చేత్, ఆ వ్యవహారాన్ని తగ్గించుకోవాలి అనేది కనుక నీ అభిప్రాయం అయితే తే ధ్యానం అస్తు, తే నువ్వు ధ్యానం చేయొచ్చు. ఎవరెవరైతే అనుకుంటారో ఆ విధంగా విరళత్వం తగ్గాలని వాళ్ళంతా ధ్యానం చేయండి నాయన, కాదనడం లేదే. ఇప్పుడు ఎక్కడ పాయింట్? నన్ను చేయమంటున్నావు కదా, అది ప్రాబ్లం. నేను చేస్తా ఎప్పుడు నాలో గనక విరళత్వం ఉంటే. అబాధికాం వ్యవహృతిం, వ్యవహృతిం, ఈ వ్యవహారం ఏదైతే ఉందో అబాధికాం, నన్ను ఏ విధంగానూ బాధించడం లేదు, నాకు అది ఆటంకం కాదు. ఎందుకని? అది ఉంటే అలా ఉన్నదని, లేకపోతే లేదని చూసేటువంటి సాక్షి చైతన్యం నేను అయి ఉండడం వల్ల దాని ప్రభావం నా మీద పడేందుకు అవకాశం లేదు, దానికి నాకు సంగత్వమే లేదు. అబాధికాం వ్యవహృతిం, వ్యవహృతిం అబాధికాం పశ్యన్, ఆ విధంగా దాన్ని చూస్తూ ఉన్నాను గనక ధ్యాయామ్యహం కుతః, అహం కుతః ధ్యాయామి, అది ధ్యాయామి అహం కుతః, అహం కుతః ధ్యాయామి. అయ్యా నేను ధ్యానం ఎట్లా చేయమంటావు చెప్పు, నిధిధ్యాసనం ఎట్లా చేయమంటావు నన్ను చెప్పు. ఆ వ్యవహారం కనుక నన్ను బాధించేటట్లయితే నేను చేస్తాను. ఆ బాధికం వ్యవహృతిం పశ్యన్, అది నన్ను ఏ విధంగానూ బాధించడం లేదని నేను చూస్తూ ఉంటే నన్ను ఎందుకు ధ్యానం చేయమంటావు? ధ్యానం ఎప్పుడంటే ఈ సరళత్వం విరళత్వం వచ్చినప్పుడు, సరళత్వం గనక సాగకుండా విరళత్వం ఉంటే, నాది ఎట్లాంటిదో తెలుసా, నేనే ఆత్మ అనేటువంటి జ్ఞానం ఎప్పుడు ఉంది సార్. కనుక ధ్యానం ఎప్పుడు జరగాలి? సరళత్వ సిద్ధయే విరళత్వ నివృత్తయే. చూడండి, సరళత్వ సిద్ధయే విరళత్వ నివృత్తయే ధ్యానం అస్తు, నిధిధ్యాసనం అస్తు. దానికోసంగా నిధిధ్యాసనం చేయాలి, దానికోసంగా ధ్యానం చేయాలి. మరి నేను ఎప్పుడు సహజంగానే స్వరూపమై ఉన్నాను సార్, అందుకని వ్యవహృతిం అబాధికాం పశ్యన్. కారణం అసంగుణ్ణి, అదే అసంగోహం. బ్రహ్మజ్ఞానావళి మాల. అసంగోహం అసంగోహం పునః పునః సచ్చిదానందరూపోహం అహమివాహమవ్యయః. అహం అసంగః, అహం అసంగః అస్మి ఇతి, నాకు దేనితోనూ సంగత్వం లేదు. సరే, మీకు అర్థమయ్యే భాషలో చెవితో ఆత్మకు సంబంధం ఉందా? శ్రోత్రస్య శ్రోత్రం, చెవితో ఆత్మకు సంబంధం ఉంది. దీనికి దాంతో సంగత్వం ఉందంటే చక్షు సహా చక్షు ఫెయిల్ అవుతుంది, మనసో మనోయత్ ఫెయిల్ అవుతుంది.
కాబట్టి దేంతో సంగత్వం లేదు. బాగా అర్థం చేసుకోండి ఇది ఎక్కడ. కాబట్టి సంఘ నిమిత్తేషు విషయేషు, సంఘ నిమిత్తేషు విషయేషు ప్రీతి మాత్రం శక్తి. కాబట్టి విషయాల యందు మనకు సంగత్వం కలిగితే ఆ విషయాలు నాకు కావాలి అనుకోవడం వల్ల అది ప్రీతి, దాని యందు శక్తి అంటే ఆసక్తి కలిగి ఉండడం. తద్ అభావ ఆసక్తి, తద్ అభావ అటువంటి ప్రీతి విషయాల యందు నాకు ఎప్పుడైతే లేదో అది ఆసక్తి. ఇదే అసంగత్వం. సంగత్వం లేకుండా ఉండడం అసక్త బుద్ధి. అసక్త బుద్ధి అంటే సంగరహిత బుద్ధి. ఏ విధమైనటువంటి అటాచ్మెంట్ నాకు లేదు. ఇక్కడ ఒక లోతైన పాయింట్ ఒకటి అంటే జ్ఞాని దేనితోనూ సంగత్వం లేకుండా విడిపడాలని ప్రయత్నం చేస్తున్నాడా? అయ్యా ఇవన్నీ ఉన్నాయి కానీ వీటి నుంచి నేను విడిపడున్నాను ప్రయత్నం చేస్తున్నాడా? చేశాడనుకోండి, అతను జ్ఞాని కాదు, జిజ్ఞాసు అవుతాడు. అతడు సిద్ధపురుషుడు కాదు, సాధకుడు అవుతాడు. ఎందుకని? చేస్తున్నాడు కనుక ప్రయత్నం. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. అసంగత్వం అంటే ఏమిటంటే కర్మల నుండి లేక కర్మలకు కారణమైనటువంటి సంకల్పాలు వృత్తుల నుండి విడిపడాలని చేసే ప్రయత్నం కాదు. అండర్స్టాండ్? హియర్ వి గాట్ శంకర. అర్థమవుతుందే? ఇది శంకరుల వారి యొక్క అద్భుతమైన అభిప్రాయం. కర్మల నుంచి విడిపడాలని జ్ఞానికి లేదు. ఎందుకని? ఈజ్ ఆల్రెడీ లిబరేటెడ్. వృత్తుల నుంచి విడిపడాలని కూడా లేదు. ఎందుకని? తానుంటే వృత్తి ఉంది, వృత్తి లేకపోయినా తాను ఉంటాడు. సిదేస్. కాబట్టి వాటి నుంచి విడిపడాలని ప్రయత్నం చేస్తే సాధకుడు అవుతాడు. కానీ సిద్ధపురుషుడు ఏంటో తెలుసా? నేను విడిపడే ఉన్నాను. అండర్స్టాండ్? నేను విడిపడే ఉన్నాను అని అట్లా విడిపడి ఉండేటువంటి స్వరూపం ఆత్మది గనక ఆత్మ సర్వత్రా సమస్తము నుండి విడిపడే ఉంది. ఆ ఆత్మ నేనే గనక అసంగోహం, అహం అసంగ అస్మి, నేను అసంగుండై ఉన్నాను. ఇది కస్మాత్ కారణాత్, కస్మాత్ కారణాత్ అహం ధ్యాయామి. ఇప్పుడు చెప్పు, ఏ కారణంగా నన్ను నువ్వు ధ్యానం చేయమంటావో చెప్పు సార్. అందుకని నేను ధ్యానం చేయడం లేదు సార్, ఇంకేం లేదు. ధ్యానం చేసి నేను పొందదగింది కూడా ఏం లేదు. కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తం. అందువల్ల నిత్యతృప్త నిరాశ్రయ. నెక్స్ట్ కమన్. విక్షేపో నాస్తి యస్మాన్మే న సమాధిస్తతో మమ విక్షేపో వా సమాధిర్వా మనసః స్యాద్వికారిణః. సరేనండి, ధ్యానస్య అకర్తవ్యత్వేపి, మీకు ధ్యానం కూడా చేయాలనే కర్తవ్యం లేదనుకోండి. విక్షేప పరిహారార్థం మళ్ళీ చూడండి, విక్షేపం డిస్ట్రాక్షన్ లేకుండా ఉండడానికి సమాధి కర్తవ్య. ధ్యానం తర్వాత సమాధి కదా అష్టాంగ యోగం. నాయన అర్థమవుతుంది? నేను మీకు ఆ మాట చెప్పకుండానే చెప్తున్నా. యోగంలో 1 by 1 తీసేస్తా వస్తున్నాడు. అర్థమైందే? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, ఓవర్. ఇంకా మిగిలిందేంటి? అష్టాంగ యోగంలో సమాధి. ఇదిగో సమాధి ఈజ్ రెఫ్యూటెడ్. సమాధిని కూడా నిషేధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అయ్యా ధ్యానం చేయడంలో నీకు కర్తవ్యం లేదన్నావు, బాగానే ఉంది, అవసరం లేదన్నావు. విక్షేప పరిహారార్థాయ సమాధి కర్తవ్య ఇది ఆశంక్య. పోనీ సమాధిలో ఉండొచ్చు కదా, విక్షేపం లేకుండా ఉండాలంటే. విక్షేపం అంటే డిస్ట్రాక్షన్, ఏదో ఒక ప్రతిబంధకం, ఒక కలత, అంటే మనసు నిగ్రహం లేకుండా ఉండడం. అది ఇంకేం లేదు, నిరవధానం, అవధానం లేకుండా ఉంటుంది చూచారా, అది డిస్ట్రాక్షన్. అటువంటిది లేకుండా ఉండాలంటే సమాధిలో ఉండాలి కదా అంటాడు. కాబట్టి సమాధి కోసం మీరు ప్రయత్నం చేయొచ్చు కదా. ఎస్, చేయొచ్చేమో.
కానీ నాకు కనపడడం లేదు. ఎందువల్ల? ఇదిగో, విక్షేప నాస్తి యస్మాత్ మే న సమాధి తతో మమ. వాట్ ఏ వండర్ఫుల్ సెంటెన్స్. నేను ఫస్ట్ లైన్ విక్షేప నాస్తి యస్మాత్ ఉంది చూడండి. విక్షేపో నాస్తి యస్మాత్ అంటే యస్మాత్ కారణాత్. యస్మాత్ అంటే యస్మాత్ కారణాత్, ఏ కారణం చేతనైతే మే నాకు, యస్మాన్ మే, యస్మాత్ యస్మాత్ కారణాత్, ఏ కారణం వల్ల అయితే మే నాకు విక్షేప నాస్తి, విక్షేపం లేదో, డిస్ట్రాక్షన్ లేదో, కలత లేదో, మనసులో అల్లజడి లేదో, ఏ కారణం చేత అయితే అల్లజడి లేదో. సెకండ్ లైన్లో చూడండి తమాషా. నా సమాధిస్తతో మమ, నా సమాధి తతః మమ, తతః తస్మాత్ కారణాత్. అది యస్మాత్ అన్నప్పుడు యస్మాత్ కారణాత్, ఏ కారణం చేతనైతే నాకు విక్షేపం లేదో, తతః తస్మాత్ కారణాత్, ఆ కారణం వలనే సమాధి మమ నా. సెకండ్ లైన్, నా సమాధి తతో మమ తతః తస్మాత్ కారణాత్, ఆ కారణంగానే మమ నాకు సమాధి కూడా అవసరం లేదు. పో, ఇంకేంటి? విక్షేపం ఉంటే విక్షేపాన్ని తొలగించుకోవడం కోసం సమాధి అంటున్నావు. విక్షేపమే లేదు సార్, ఇంకా సమాధి ఏముంది? ఇంకా తమాష ఏంటంటే, ఒకవేళ విక్షేపం కలిగిందనుకోండి, ఎవరికి విక్షేపం? అంతటా నిండి నాకు కాదు, మనసుకు విక్షేపం. మనసుకు విక్షేపం ఉంది అంటే విక్షేపం ఉందని నేను చూస్తున్నా. మనసుకు విక్షేపం కనుక శాంతిస్తే దానికి విక్షేపం లేదని నేను చూస్తున్నా. ఆయనకి 4 కాళ్ళు ఉన్నాయని చూస్తున్నా, ఈయనకు 2 కాళ్ళు ఉన్నాయని చూస్తున్నా, ఆయనకు 1 కాలే ఉంది, ఒకటి ఇరిగిపోయిందని చూస్తున్నా. అవన్నీ నేను అయ్యేందుకు అవకాశం లేదు. చూచేవాడు చూడబడేదానికన్నా అన్యమైనటువంటి వాడు. అట్లాగే మనసులో విక్షేపం ఉంటే అది మనసుకు సంబంధించిన విషయం. ఓయమాయ్, నేనెవరు? సర్వగతమైనటువంటి ఆత్మని, సచ్చిదానంద స్వరూపాన్ని, నాకేం సంబంధం ఇది? కాబట్టి విక్షేపం యస్మాత్ కారణాత్, ఏ కారణం వల్ల అయితే నాకు విక్షేపం లేదో, తస్మాత్ తతః తస్మాత్ కారణాత్, ఆ కారణం చేతనే నాకు సమాధి అవసరం కూడా లేదు. విక్షేపం ఉంటే కదా సమాధి. విక్షేపమే లేదు, సమాధి లేదు. ఎందుకో తెలుసా నాయన? థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, విక్షేపో వా, విక్షేపమైనా, వా లేక సమాధిర్వా లేక సమాధి అయినా, మనసః స్యాత్ వికారిణ. వికారిణ నిరంతరం వికారం చెందేది, మార్పు చెందేటువంటి మనసః స్యాత్. అది పో, విక్షేపమైనా మనసుదే, సమాధి అయినా మనసుకే. నేను మనసు అయితే కదా, మనసు పరిమితమైంది. ఎన్ మనసా నవనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధే. మనకేనోపనిషత్తులు చూశారు కదా. దేన్నైతే మనసు తెలుసుకోవడం లేదో, ఏది ఉండడం వల్ల మనసు తెలుసుకుంటూ ఉందో, తదేవ బ్రహ్మత్వం విద్ధి, అది బ్రహ్మమని నువ్వు తెలుసుకో. తద్బ్రహ్మ అహమేవా, ఆ బ్రహ్మం నేనే. కమ టెల్ మీ. మనసః స్యాత్, సమాధి అయినా విక్షేపమైనా మనసుదే. ఎందుకంటే అది వికారం చెందేది కనుక. నువ్వు వికారం చెందుతావా? నేను వికారం చెందుతానా? ఆత్మలో వికారం ఉందే, మాడిఫికేషన్ ఉందే? అనంతమైనటువంటి ఆత్మలో వికారం ఉంటుందే? లేదు. వికల్పం ఉంటుందా? లేదు. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాశ్చ సర్వత్ర సర్వేంద్రియాణం. క్లియర్. నచాసంగతం నైవ ముక్తిర్నమేయః చిదానందరూపః శివోహం 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 శివోహం. నచాసంగతం నా ఏవ, నాకు దేనితోనూ సంగత్వం లేదు. నా ముక్తి, పో, మోక్షం కూడా లేదు నాకు. ఎందుకని? ఎవడికి బంధం ఉంటే వాడికి మోక్షం. నాకు బంధం ఉంటే కదా, కో బంధ కో నివృత్తి. నాకు బంధము లేదు, మోక్షము లేదు. నచాసంగతం నైవ ముక్తి నమేయః.
మేయ, ప్రమేయ. నేను తెలుసుకోవాల్సింది కూడా ఏమీ లేదు. పూర్ణ, అహం పూర్ణ, నిత్యతృప్త, నిరాశ్రయ, దేని మీద ఆశ్రయించుకొని లేను. ఎందుకని? చిదానంద రూప శివోహం, శివోహం, సచ్చిదానంద స్వరూపుణ్ణి నేను. అహం ఆత్మైవ, నేను ఆత్మనే కానీ మరొకటి కాదు. కనుక మమ విక్షేప నాస్తి. అతః సమాధి మే నాస్తి. కాబట్టి విక్షేపము నాకు లేదు, సమాధి నాకు లేదు. ఈ రెండు కేవలం మనసుకు సంబంధించినటువంటి విషయం. ఆ స్టేజ్ దాటేశాను సార్. దగ్ధస్య దహనం నాస్తి, పక్వస్య పచనం నాస్తి. ఉపనిషత్. దగ్ధస్య దహనం నాస్తి. కాలిపోయిన దాన్ని కాల్చేది ఏంటయ్యా? ఒకటి ఆల్రెడీ కాలిపోయింది, ఇట్ ఈస్ బర్న్డ్. దగ్ధస్య దహనం నాస్తి. కాలిపోయిన దాన్ని ఏం తగలబెడతావు? తగలబడిపోయిన దాన్ని ఏం తగలబెడతావు? పక్వస్య పచనం నాస్తి. ఉడికిన దాన్ని ఇంకేం ఉడికిస్తావు? పాడు చేసుకోవడం తప్ప. ఉడికిపోయింది దాన్ని ఏం ఉడికిస్తావు మళ్ళీ? పక్వస్య పచనం నాస్తి, దగ్ధస్య దహనం నాస్తి. కాబట్టి జ్ఞానాన్ని పొంది తరించిపోయినటువంటి నన్ను నువ్వు ఇది చేసి తరించు, అది చేసి తరించు. ఏంటయ్యా ఇది? పక్వస్య పచనం నాస్తి. నేనే సిద్ధపురుషుణ్ణి, మళ్ళీ నన్ను ఏం సాధన చేయమంటావు నువ్వు? ఈ శ్లోకం దగ్గరికి అంటే ఇప్పటికి ఎన్ని చూచాం మనం? 1 2 3 4 5 6. ఈరోజు 6 శ్లోకాలు చూచాం. ఈ 6 శ్లోకాలు తృప్తి దీప ప్రకరణం మీరు విన్నారు కదా, ఉపనిషత్తుని మీరు విన్నారు. ఏంటి ఉపనిషత్తుని? స్వామిజీ మేము వేదాంత పంచదశి తృప్తి దీప ప్రకరణం కదా, కావచ్చు. శృణ్వంతు అనే శ్లోకం దగ్గర నుంచి ప్లీజ్, విక్షేపో నాస్తి యస్మాన్ మే న సమాధిస్తతో మమ వరకు, ఇప్పటి వరకు 263వ శ్లోకం వరకు ఈ 6 శ్లోకాలు ఫ్రమ్ అవధూతోపనిషత్. ఈ 6 శ్లోకాలు నాయన 108 ఉపనిషత్తుల్లో అవధూతోపనిషత్ అని ఒకటి ఉంది. ఈ 6 శ్లోకాలు అక్కడవే సేమ్, ఏం మార్చలేదు, అక్షరం మార్చలేదు విద్యారణ్య స్వామి. ఎందుకో తెలుసా? అంత అద్భుతమైన విషయం కనుక దీన్ని మళ్ళీ ఇంకొక విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అవధూత సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం, ఆ అవధూత యొక్క స్థితి ఏమిటో దాన్ని అవధూత ఉపనిషత్తులో చెబితే అదే జ్ఞాని స్థితిగా మనకి ఇక్కడ తెలియజేశాడు. కనుక ఈ 6 శ్లోకాస్ ఇప్పటి వరకు అవధూత ఉపనిషత్తు. ఇంకా చివరిగా మళ్ళీ ఒక చిన్న క్వశ్చన్ పడుతుంది. పోనింది సమాధి లేకపోతే పోయింది మీకు. నన్ను సమాధి ఫల అనుభవ సంపాదనీయ. చూడండి ఎట్లతో ఇప్పుడు కర్మిష్టి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది ఆశంక. అయ్యా మీకు సమాధి లేకపోతే పోయింది. సమాధి యొక్క ఫలం ఉండ, ఏదో ఏం ఫలం వాడికి తెలిసి ఉండాలి. సమాధి ఫలం దాన్ని మనం పొందొచ్చు కదా అంటాడు. దీనికి అద్భుతంగా ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.